దేవునికి మనసారా దగ్గరగా అన్ని చేతులు కలిగి చూద్దాం. మరొక కుమార్ చూద్దాం. మరొక కుమార్ చూద్దాం. చేతులు ఉన్నప్పుడు చేతులు ఎత్తి చెప్పాలి, లేకపోతే అలాగే మా దేవుని సన్నిధిలో ప్రభుని స్థుతించడానికి మనకి ఇచ్చారు. లేనూరు లేకపోతే ఉన్నప్పుడల్లా ప్రభుని మైపరచాలి. పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్న మాట, పోగొట్టుకున్న దానికి ఉంటాం. ఇక్కడ ఎదుగులాడుకోవడానికి వచ్చావు. ఏదైతే నీ బ్రతుకులో నీ జీవితంలో కొరత ఉన్నదో ఆ కొరత తీర్చడానికి యేసయ్య లోకానికి వచ్చి మొదటగా నిన్నుగా నలునుగా ప్రతి మానవాళినిగా ఆయన ఏం చేశాడు అంటే పరిశుద్ధపరిచినాడు. అది చాలు. దేవుని ద్వారా మనం పొందుకున్న గొప్ప ధన్యత భాగ్యం. ఇది కూడా మరి ఇక ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చిన పేపర్లో ప్రకటించిన రీతిగా మరి దైవజనులు మరి జోషన్న మన మధ్యలోకి రావడం ఎంతో మరి ఆశీర్వాదకరం. ఇది కూడా అడిగిన వెంటనే అన్న మరి ఇలాగా ఉపవాస పూజలు పెడుతున్నాం, మొదటి రోజు మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానని అనడం జరిగింది. అలాగే అదే కాదు, అన్న ద్వారా మరి నాకు మేలు కలిగిన విషయం ప్రభు చేస్తున్నాడు. మ్యారేజ్ రిజిస్టర్ అంటే పెళ్లిళ్ళు చేయడానికి రిజిస్టర్ కావాలి, గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ కావాలి. అది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. మరి ఎవరి ద్వారా ఇది కొంతమంది సేవకులు నేను అడిగాను, ఇప్పిస్తానయ్యా చేస్తానులే చూస్తానని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. కానీ అన్నను అడిగినప్పుడు సరే నువ్వు తప్పకుండా చేద్దామని చెప్పి తన ద్వారా కొన్ని డబ్బులు అయినప్పటికీ మరి మంచిగా నన్ను ప్రేమించి ఆ సర్టిఫికేట్ తన ద్వారా ఇప్పించడం ఎంతైనా ఆమెకు నేను మరి రుణస్థుని అయి ఉన్నాను. మరి అందుని బట్టి ప్రభువుకు మహిమ. విధుల మరి ఈ సమయాన్ని మరి ఆయన బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ మరి అటువంటి వ్యక్తి మన మధ్యలోనికి రావటం ఎంతైనా మరి మనకి దీవెనకరం. కాబట్టి ఈ సమయాన్ని ఇంకా మీరు చెవులు హృదయం ఈ రెండు ఇక్కడ పనిచేయాలి. ఇక ఏవి కూడా బయట నుంచి నీకు నాకు ఏది వినపడకూడదు. అప్పుడే మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే దేవుని మాట ద్వారా కార్యాలు జరుగుతాయి. దేవుని మాట ద్వారా ప్రతిదిన నీ బ్రతుకు నెమ్మది, సంతోషం, ఆనందం కలుగుతుంది. మరి ఆ విధంగా నేను నా హృదయం నా ఆ చెవులు దేవునికి అప్పు చెబుతాను అన్న వారందరూ ఒక్కసారి దగ్గరగా లేచుదా. హల్లెలూయా. మరి ఈ సమయాన్ని అన్నకి అప్పు చెబుతుందిగా ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభు సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు రాష్ట్ర రాజేష్ గారికి అన్నగారికి వచ్చే పొందనాలు, అదేవిధంగా సంఘస్థులందరికీ కూడా వచ్చే చక్కటి సంగీతాన్ని అందిస్తున్న బ్రదర్ గారికి కూడా వచ్చే పొందనాలు. మరి ప్రేమగా పిలుచుకుంటాం జూనియర్ మ్యాథ్స్ గారికి వచ్చే పొందాలని, అదేవిధంగా మరి జూనియర్ ఏసన్ గారు అన్నగారు పౌలు గారు ఏసన్ గారి ద్వారా బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తి ఆత్మీయ కుమారుడు చేతున్నారు. బ్రదర్స్ చేతున్నారు. బయట ఉన్నటువంటి మా తమ్ముడు ప్రవీణ్, తనతో వచ్చినటువంటి బ్రదర్స్కి, అదేవిధంగా నాతో పాటు వచ్చిన బ్రదర్స్ కూడా అందరూ కూడా వేస్తలా చాలా సంతోషం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజులు. 2వ తారీఖు 2వ నెల 2020. దీని గురించి చాలామంది 4 ఆదివారాలు, 4 సోమవారాలు, మంగళవారాలు ఇట్లా వస్తే, అంతేకాకుండా చాలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలా వస్తున్న రోజు స్తోత్రం చేద్దాం సాధిగా. హల్లెలూయా. మన దేవాతి దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా ఇటు రీతిగా ఆయన సన్నిధిలో మనం కొనియాడటానికి, ఆయన సన్నిధిలో కనపరచడానికి దేవుడు పంపించాడు. నేను త్వరగా 1 గంట సేపు మీకు చక్కటిగా దైవవర్తమానం అందిస్తాను.
మరి మీ సేవకుల్ని దేవుడు ప్రేమించి మరి ఎన్నో తారీఖు అండి మనకి 25వ తారీఖు మరి ఆయన దేవుని మహాకృపను బట్టి రెవరెండ్ పట్టా ఇచ్చారు. అదేవిధంగా మ్యారేజ్ రిజిస్టర్ చేశారు. మరి ఇక్కడ కాదు, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, కానీ మన భారతదేశంలో ఎక్కడైనా పెళ్లి చేయవచ్చు. చప్పలు పట్టడం సార్. మద్రాసులో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు. అక్క ఎదురు చూడు, నవ్వు చూడు. ఒక గంట టైం ఉంది. ఆ గంట చాలా జాగ్రత్తగా మీరు వినాలి వాక్యం. మరి దేవుని మహాకృపను బట్టి ఏ ప్రాంతంలో చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు కృపను ఇచ్చాడు. దీని విషయంలో మరి ఎంతగానో మనం అడిగినప్పుడు మరి బాప్తిస్ట్ మరి ఆ మ్యారేజ్ లైసెన్స్ రావాలంటే సాక్ష్యము చాలా అడుగుతారు అన్నమాట. చాలా ఉంటాయి, మీకు తెలియదు మీకు కూడా. అవన్నీ ఎలిజిబిలిటీగా ఉన్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు బిడ్డని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ చదవం. అంతేకాకుండా మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అంటారు. హ్యూమన్ రైట్స్లో కూడా ఆయన దేవుడు సభ్యుడిగా ఉంచాడు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి ఎవరితోనైనా అధికారంతో మాట్లాడటానికి కూడా, దేవుడి ప్రతినిధిగా వెళ్ళటానికి, సమస్యలు వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆమె హ్యూమన్ రైట్స్ సభ్యుడు కూడా దేవుడు దీవించాడు. అజయ్ పేట గారు అన్న చెప్పాడు, మాట చెప్పాడు, ఖచ్చితంగా తీసుకొని రావాల్సిన అనుకుంటున్నాడు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ అడిగాను. అన్న ఎట్లా సంగతి అంటే, అన్న ఖచ్చితంగా మనం మాత్రం మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అన్నగా అనుకుంటాడు. ఆమె హల్లెలూయా వెళ్ళాము. డైరెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఆయన కూడా మొత్తం ఫిల్ చేసి, బాలన్స్ మొత్తం ఫిల్ చేసి వెంటనే కూడా ఇవ్వటం జరిగింది. కోవిడ్ కారణాల వల్ల బిషప్ వాళ్ళు కొంతమంది కుదరలేదు రావడానికి. ప్రభు చిత్రకు వస్తారు సార్. ఆమె హల్లెలూయా. మంచిది, నేను వాక్యంలోకి వెళ్తాను. మీరు బ్రదర్స్ నాకు కనపడలేదు, చైర్స్ చేసుకుంటున్నాను ఎదురుగా. ప్రవీణ్ ప్రార్థన చేసుకొని దేవుడు వాక్యం వెళ్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభు. ఇంతవరకు నీ సేవకుల ద్వారా, నీ బిడ్డల ద్వారా చక్కగా పాటలు పాడుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవా, ఒక్కొక్కరిని అభిషేకించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిరాశుని ప్రభావైనా కష్టాలలో, కన్నీళ్ళలో, అన్ని పరిస్థితుల్లో తన శరీరంలో సహకారం అందించని పరిస్థితులు, నిందలు, అవమానాలు, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అన్ని పరిస్థితుల్లో నీ పక్షముగా నిలబడ్డాడు. నిరాశుని బలపరచి కృపను పిలిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. చక్కగా మీరు ప్రభు మ్యారేజ్ రిజిస్టర్లో కూడా మీరు ఎన్నుకున్నారు. కొన్ని కుటుంబాలు కట్టుటలు నిమిత్తమై, వివాహాలు జరిగించే నిమిత్తమై ప్రభు మీ దాసులు మీరు బలపరచి ఎన్నుకున్న విధానాలన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఓ రాజా మీకు స్తోత్రం. అల్పుణ్ణి ప్రభు ఎంత మాత్రం ఎన్నిక లేని వాళ్ళను ప్రభు మీరు నన్ను ప్రేమించి ఈ ప్రశస్తమైన, ఈ శ్రేష్టమైన దినమున ప్రభా మీరు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా మీకు మహిమ రావాలి ప్రభా. ఈ రాత్రి అల్పుడు మరుగుపరచబడాలి. మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని మీరు బలపరచమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ మరొకసారి అందరికీ వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించేద్దాం. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, అమ్మా కొంచెం సిస్టర్ నిద్రపోకమ్మా, ఒక గంట ఓకే. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి
ఆశీర్వాదకరంగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపబడాలని కోరుకుంటారు. అదేవిధంగా విశ్వాసులైనటువంటి వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలని ఆశపడుతుంటారు. సేవకులమైన మేము ఈ సంవత్సరము ఫలభరితమైన సేవ చేయాలి, దేవుని కొరకు ఒక తీర్మానము కలిగి బలమైన పరిచర్య జరిగించాలని దైవ సేవకులమైన మేము ఆశపడతాము. మ్యూజిక్ కొట్టేటువంటి బ్రదర్స్, సంగీతాన్ని అందించేటువంటి బ్రదర్స్ కూడా ఈ సంవత్సరము దేవుని కొరకు బలముగా వాడబడాలి, దేవునిలో బహు బలముగా వాడబడాలని బ్రదర్స్ కూడా ఆశపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఫలభరితమైన జీవితాన్ని ఈ సంవత్సరం నేను చూడాలి. 2021 సంవత్సరం అంతా కన్నీలమయమై, దుఃఖమయమై, వేదనమయమై, కుటుంబం అంతా కూడా వేదనతో ఉంది, దుఃఖముతో ఉంది, శ్రమలతో ఉంది. కన్నీళ్లతో కాలము గడిపాను, కన్నీళ్లతో కన్నీళ్లను అన్నపానముగా నేను తీసుకున్నాను. దుఃఖముతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, ఫలభరితమైన జీవితాన్ని నేను చూడలేకపోయానని చాలా మంది విచారించి ఉండవచ్చు. అయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఈ రాత్రి ప్రశస్తమైనటువంటి మాటలు మనకు అందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకోకపోతే, దేవుడు ఒక వ్యక్తిని బలపరచకపోతే ఏ వ్యక్తి వాడబడలేడు. చదువుకున్న వాడిని వాడుకునేది దేవుడే, చదువు లేని వాడిని వాడుకునేది దేవుడే. దేవుడు వాడుకోకపోతే చదువుకున్న వాడు వాడబడలేడు, దేవుడు వాడుకోకపోతే చదువు లేని వాడు కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి, వాడబడలేదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక దాచబడింది కనుక ఈ రోజు ఈ రాత్రి నన్ను ఇక్కడ నిలబెట్టాడు అని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క సేవకుడుగా నేను సంతోషిస్తున్నాను. దేవుడు ఇష్టపడ్డాడు ఈ రాత్రి వాడుకోవాలని ఆయన ప్రణాళిక అయింది, ఆయన ఉద్దేశమై ఉన్నది. దైవస్థానం అడిగారు, అన్నా మీరు 2వ తారీఖు రావాలని, ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఏం మాట్లాడతాను? ప్రైజ్ ది లార్డ్, చెప్పండి ఒకసారి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, సంఘముతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, చూస్తున్న ప్రజలందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చాలా సంవత్సరాలైంది ఆయన నమ్ముకొని, చాలా సంవత్సరాలైంది, కానీ చాలా మంది ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోకుండా చాలా మంది ఉన్నారు. ప్రశ్నార్థకంగా మిగిలిపోతా ఉంది. నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా కుటుంబ పరిస్థితులు ఏంటి? చాలా సంవత్సరాల నుంచి నేను నడుస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, కానీ ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోతున్నానే అని చాలా మంది కూడా ఆలోచించి ఉండవచ్చు. నేను బిగ్గరగా ఎందుకు చెప్తున్నానంటే మీరు అలర్ట్ అవుతారండి. ఆమెన్, అర్థమవుతుందా? లేకపోతే నెమ్మదిగానే చెప్తాను. అయితే ఈ రాత్రి దేవుడు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు, ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఒకసారి చేతులెత్తండి, ఒకసారి చెప్పాలి. బయట ఉన్న కనపట్లేదు, అయినా కూడా ఎంత దేవుడు చూస్తున్నాం. ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నా. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28 చెప్పాడు, మీరు ఫలించి, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఫస్ట్గా ఏర్పరిచిన కుటుంబాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్పాడు. దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆశీర్వచనం, దేవుడు పలికినటువంటి మానవుని పట్ల, ఒక కుటుంబం పట్ల దేవుడు పలికినటువంటి మొట్టమొదటి వచనమే ఆశీర్వచనం. మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని లీడ్ చేయమని చెప్పాడు. దానిని మీరు వశపరుచుకుని లోపరుచుకుంటే అని చెప్పాడు. అధికారులు, సర్వ హక్కులు దేవుడు కుటుంబానికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఆ కృపను పోగొట్టుకున్నట్లుగా మనము మొట్టమొదటి కుటుంబాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎలా ఈ రాత్రి ఫలభరితమైన జీవితాన్ని నేను చూడాలి,
నా కుటుంబము చూడాలి, నా పరిచర్యలో నేను చూడాలి, నా ఆత్మీయ జీవితంలో చూడాలని మీరందరూ ఆశపడి చేతులు ఎత్తారు కదా. అయితే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాం. ఒక ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 4-5 విషయాలు. సమయం ఉంటే ఇంకొక పాయింట్ నేను రైజ్ చేస్తాను, సమయం లేకపోతే క్లోజ్ చేసి ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 నోట్ చేసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి డైరెక్ట్ గా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చూస్తున్నారా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. చూస్తున్నారా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేని కింద విషయం కూడా మనం గమనిస్తున్నాం. దేవుడి వాక్యం చెప్తున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడితే అది ఫలిస్తుంది. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటే అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. చెప్పాలి, ఎలా ఫలిస్తారంట? చెప్పాలి గట్టిగా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు మీకు ఏది ఇష్టమో అడగండి, అది ఇస్తానన్నాడు కింద వచ్చినాను. మీరు బహుగా ఫలించాలంటే, మనమందరం బహుగా ఫలించాలంటే దేవునిలో మనము నిలిచి ఉండాలి. ఆమేన్. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మనము దేవుని యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామని, ఫలవంతమైన జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆశీర్వాదం ఎక్కడుందో అసలు చెప్పాలి. అమ్మా, ఎక్కడుంది ఆశీర్వాదం? అంటే ఎక్కడుంది ఆశీర్వాదం? దేవునిలో ఉంది. ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. ఈ ఉపవాస కూడికలు దేవుని సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉండి దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన మేలు పొందాలని దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి దర్శనం ప్రేరణ ద్వారా ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, మొట్టమొదటి గమనిస్తే దేవుని మీద నిలిచి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం గౌరవించినప్పుడు, దేవుని సన్నిధికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనము బహుగా ఫలిస్తాము. ప్రైజ్ ది లార్డ్. అసలు సంగతి మర్చిపోయి బ్రదర్, సిస్టర్, అసలు మన వాళ్ళు చేసే పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటంటే ప్రాముఖ్యమైనది వదిలిపెట్టేసి, అసలు దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి మనం చేయాల్సిన పనులన్నీ, ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాం. యెషయా ప్రవచన గ్రంథంలో దేవుని వాక్యం చూడండి. యెషయా ప్రవచన గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, మనం అసలు ఆశీర్వాదకరమైన అనుభవాల్లో సాగిపోవాలంటే, దైవికముగా మనము దీవించబడాలంటే, శారీరకంగా మనము దీవించబడాలంటే దేవుడు కొన్ని కండిషన్స్, కొన్ని విషయాలు అక్కడ ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనాన్ని చదవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండి ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదవు. బిగ్గరగా దేవుని సన్నిధిలో, దేవునికి ప్రతిష్ఠించిన ఆలయములో, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించుకునేటువంటి ప్రదేశంలో, దేవుని యొక్క సన్నిధిలో, ఇక్కడ ప్రాముఖ్యముగా దేవుని సన్నిధి గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మాట
దేవుని సన్నిధిలో చూడండి, విశ్రాంతి దినము మనోహరమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. దేవుడే దాన్ని ఘనపరిచాడు. ఆ దేవుడే 6 దినములు సమస్తమును సృష్టించాడు. ఎన్ని దినాలు సృష్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయం చదువుకోండి. సమస్తమును కూడా దేవుడు 6 దినములు సృష్టించి 6వ రోజున మనిషిని సృష్టించాడు. 7వ రోజున విశ్రాంతి అంటే పరిశుద్ధపరిచాడు. 7వ రోజున పరిశుద్ధపరిచి అన్నాడు, మీరు ఏ పని చేయకూడదు, దాన్ని ఘనంగా ఆచరించండి. పరిశుద్ధమైన దినముగా, పరిశుద్ధమైన రోజు దాన్ని ప్రతిష్ఠించారు. ప్రభువుకు ప్రతిష్ఠించబడిన దినమని మీరు ఘనముగా ఆచరించండి. ఘనముగా ఆచరించి క్రమము తప్పకుండా నడవమన్నాడు. మనం చేసే పనులేంటి చెప్పాలి? మనం చేసే పనులు ఏంటంటే చెయ్యవలసింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. సామెతలు 10:22 చెప్పాడు దేవుని వాక్యంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22 ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము చెప్పాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఫలవంతమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నాం, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాం, ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాం. కానీ ఫస్ట్ స్టెప్ లోనే మనం పడిపోతున్నాం. ఫస్ట్ ప్రారంభంలోనే పడిపోతున్నాం. మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వాలి. దేవుని సన్నిధిని గౌరవించాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో దీవెన ఉంది. బైబిల్లో ఈ విధముగా భక్తుడు అంటాడు, దేవా నేను నీ యొద్దకు ఒక వరం అడిగితిని. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, నీ యెహోవా ప్రసన్నతను చూచుటకును నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరములో నివసింప ఆశపడుచున్నాను. మిగిలిగా చెప్పడం దేవుడు నామాన్ని మహిమపరచాలి. యెహోవా మందిరంలో నేను నివసించాలని ఒక వరం అడుగుతున్నాను. ఒక వరం అడుగుతున్నాడంట భక్తుడు. రాజుగా ఉండేనా దేవుడు ఆశ్రయించి రాజులు చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచితే ఆయన ఏమడుగుతున్నాడంట? అయ్యా ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏంటి ఆ వరం అంటే, నీ మందిరంలో నేను నివసింపగలుగుతున్నాను, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలని, నీ సన్నిధిలో ఉన్న మేలును నేను పొందుకోవాలని కోరుకున్నాడు. సో దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. కనుక చదవగలిగినటువంటి వారు బైబిల్ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి సహాయం చేయడానికి ప్రేమతో తెలియపరుస్తున్నాను. చూడండి, బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథం 26వ అధ్యాయము చదవండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వాక్యం ఒకరు చదవండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమనిచ్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏంటంట? నీ మహిమ నివసించే ప్రదేశము, నువ్వుండే ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. దేవా నీ మందిర ఆవరణమును, లేకపోతే నీ సన్నిధిలో నేను గడపాలని, నీ దేశం మహిమనించే ప్రదేశాన్ని చూడాలని నేను ఆశపడుతున్నానని చెప్పేసి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అదే కీర్తన గ్రంథం మరొక చోట పరిశుద్ధ లేఖన భాగంలో 36వ కీర్తన 8వ వచనం. ప్రజలు కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరములో ఏముందంటండి? దేవుని సన్నిధి. దేవుని మందిరం దేవుని సన్నిధిగా పోల్చుతున్నాను ఇక్కడ. ఆయన సన్నిధి అని చెప్తున్నారు కదా. ఫస్ట్ పాయింట్ గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. చెప్పబడి బిడ్డలుగా సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రశాంతత ఉంది నీకు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం నోట్ చేసుకోండి. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగం చదవగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు చదవండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు.
నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. బిగ్గరగా చెప్పటముగా నేను తృప్తి పొందేదము. హల్లెలూయా! దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఇక చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి. మరొక చోట అంటాడు, నా మందిరములో మిమ్మల్ని ఆనందింపచేస్తాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథంలో అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నా మందిరం ముందు మిమ్మల్ని నేను ఆనందింపజేస్తాను అంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 56:7 నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను. ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంటమ్మా? ఏంటి, ఎవరు పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు అమ్మా? ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు. ఆ పోగొట్టుకుని సంపాదించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చింది. ఈ రాత్రి నన్ను కూడా పంపించినందుకు దేవుడు ఆమె కాస్త ఆ శక్తి కలిగిందా? నా మందిరంలో మిమ్మల్ని ఆనందింపజేస్తాను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నెంబర్ 1 మొట్టమొదటి మాట నేను క్లోజ్ చేస్తాను, సమయం లేదు కాబట్టి నేను త్వరగా కట్ చేసేస్తాను. ఆ మాట మొట్టమొదటి మాట గమనిస్తే, దేవుని సన్నిధిలో మనము ఫలిస్తాము, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి సన్నిధి. ఎక్కడ ఫలిస్తామమ్మా? చాలా మంది ఎక్కడెక్కడో ఫలిస్తారనుకుంటుంటారు. ఎక్కడ ఫలిస్తాం? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, లేకపోతే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో. అందుకే అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండుగా, మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును గాక. ప్రైజ్ గాడ్. ఇవి గుర్తు పెట్టుకోండి అమ్మా. 5 విషయాలు చెప్తాను, ఇంకా టైం ఉంటే ఒక పాయింట్ చెప్తాను. నెంబర్ 1, ఫస్ట్ మాట ఏంటి? ఫలించాలంటే ఏం కావాలని చెప్తున్నాను. లైవ్ అవుతుంది, లైవ్ వెళ్తుంది. ఓకే, స్తోత్రం. తర్వాత లైవ్ కూడా చూడొచ్చు. ఫలించాలంటే నెంబర్ 1 ఏం చెప్తున్నారమ్మా? ఆయనలో నిలిచి ఉండాలి మనం ఫలించాలి. నెంబర్ 2, రెండో మాట నోట్ చేసుకోండి. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగం నుండి ఆదికాండం 42వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 42వ అధ్యాయాన్ని ఒకసారి బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఆదికాండం 42వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము 51వ వచనాన్ని చదవండి త్వరగా. ఆదికాండం 42 లేదా 41:50 చూద్దాం. సారీ, ఆదికాండం 41:52 చూద్దాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోకున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అను పేరు పెట్టాడు. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమును దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. గమనించండి, ఫలించాలి, ఫలభరితమైన జీవితానికి మొట్టమొదటిగా దేవుడు నిలిచి ఉండాలని చెప్తున్నా. రెండో విషయం నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకుందాం. రెండో విషయం ఏంటంటే, శ్రమల ద్వారా నువ్వు ఫలిస్తావు. నో క్రాస్. అంటే నువ్వు శ్రమ పడింది, శ్రమను అనుభవించినది, సిలువ లేనిది నీకు కిరీటం లేదు. చెప్పండి, సిలువ లేనిది కిరీటం లేదు, శ్రమ లేనిది ఫలవంతమైన జీవితాన్ని నువ్వు చూడలేవు. మనకు తెలిసిన విషయము, ఆదికాండం 41వ అధ్యాయం అనగానే మనకు తెలిసినటువంటి భక్తుడు ఇక్కడ యోసేపు, తనకి 2 కుమారులు ఉంటారు. ఒక కుమారుడి పేరు మనష్షే, అంటే మరచిపోవటానికి పేరు పెట్టాడు. మరొక కుమారుడు దేవుడు అతనికి ఇచ్చాడు. అతనికి ఏం పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము, అంటే ఫలము లేక అభివృద్ధి అని పేరు పెట్టాడు. చూద్దాం, యోసేపు అంటాడు, నా బాధలో, వేదన పొందిన ఈ దేశంలో, దుఃఖమైనటువంటి ఈ స్థలంలో, కన్నీళ్ళమయమైనటువంటి ఈ దేశంలో, ఈ ఐగుప్తు దేశంలో, శ్రమల మధ్య, కన్నీళ్ళ మధ్య కుమిలిపోయి, నలిగిపోయి, వేసారిపోయిన నా బ్రతుకులో, నా శ్రమని, నా దుఃఖమును, నా కన్నీళ్లను, నా వేదనను చూసి దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన శ్రమలో, దుఃఖంలో, కన్నీళ్లలో దేవుడు నా
లేయాకి ఇచ్చిన బిడ్డలు ఒక బిడ్డకి మనిషి అని పేరు పెట్టాడు, మరొక బిడ్డకి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. రెండోది మనం చూస్తే శ్రమ ద్వారా ఫలించాలి. యోసేపు జీవితం మనకు తెలుసు. యాకోబుకు పుట్టిన కుమారుడు యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు. చెప్పాలి ఎంతమందమ్మా? 12 మంది కుమారులు, ఒక కూతురు. యోసేపు వచ్చేసి 11వ వాడు. యోసేపు 11వ వాడు. యోసేపు రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు. యోసేపు 11వ వాడు. యోసేపు ఆదికాండము అతని యొక్క చరిత్ర అంతా మీకు రాయబడింది. 37వ అధ్యాయం నుండి అతని చరిత్ర అంతా మీకు కనబడుతూ ఉంటుంది. యోసేపు యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే యోసేపు చిన్ననాటి నుండి కూడా యాకోబుకి బహు ప్రేమ. రాహేలు బట్టి రాహేలు ప్రేమించాడు కదా, ఆ ప్రేమ లేఖనానికి కుమారుడు రాహేలుకి యోసేపు అని, ఆ రాహేలు మీద ఉన్న ప్రేమ యోసేపు మీద డైవర్ట్ చేయదు. ప్రైజ్ గాడ్. అంతేకాదు యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. మంచి వారు అన్నం తీసుకోవాలి, అన్నం చేసేటువంటి చెడ్డ విషయం నాన్నగారు అన్నం ఇలా ఉన్నారని, ఇలా చేస్తున్నారని, తప్పు చేస్తున్నారని కొన్ని విషయాలు చెడ్డ సమాచారం అంతా తీసుకొస్తా ఉన్నాడు. ఇతను మాత్రం యథార్థంగా ఉంటున్నాడు. అయితే యోసేపు చరిత్ర అంతా దైవ సాగులు చాలాసార్లు మీకు చెప్పుకుంటారు, మనం కూడా చాలాసార్లు వినుంటాం. అయితే మరొకసారి జస్ట్ గుర్తు చేస్తున్నారు. యోసేపుకు తరచుగా దర్శనాలు రావటం, ఆ కళలు రావడం, దర్శనాలు రావడం, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. దేవుడు అతని గొప్పవాడిగా చేస్తున్నట్లుగా, దేవుడు మరి ఇస్తున్నటువంటి దర్శనాలు కళ్ళు కంటా ఉన్నాడు. అవన్నీ కూడా యోసేపు అంత గొప్పవాడు అవుతాడని, అంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడని అతనికి తెలియదు. ఆ విషయాలు వాళ్ళ అన్నగారికి చెప్పినప్పుడు వాళ్ళ అన్నగారు అంటారు, ఎలా 12 పనులు మనం అందరూ వెళ్ళామన్నా, పొలంలోకి వెళ్ళాము, 12 పనులు మనం కడుతున్నాము, మీ 11 పనులు నాకు శ్రౌండ్గా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా అనపడుతున్నాయి, ఒకటి నా పనులు నిలబడింది అని చెప్తున్నాడు. చాలా విషయాలు చెప్తున్నప్పుడు వారికి కలిగింది ఏంటంటే, ఎలా చిన్నవాడివే నువ్వు మమ్మల్ని పరిపాలన చేస్తావా, మాకు నాయకుడుగా ఉంటావని చెప్పేసి అసూయ పడుతున్నాడు. అసూయ పెరిగిపోతా ఉంది. ఒక రోజున జరిగినటువంటి సంగతి ఏంటంటే, వాళ్ళ నాన్నగారు యాకోబు అన్నాడు, అయ్యా మీ అన్నలు అరణ్యంలో ఉన్నారు, ఆహార పదార్థాలు తీసుకుని ఉన్నాయని చెప్తే ఆహార పదార్థాలు తీసుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళాడు యోసేపు. జాగ్రత్తగా వినాలి. వెళ్ళినప్పుడు చక్కగా దూరం నుంచి చూశారు. యోసేపు నుంచి దూరం నుంచి చూసి, ఇదిగో కలలుగానే వాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారంట? చెప్పాలి ఎవరు వస్తున్నారంట? కలలుగానే వాడు వస్తున్నాడు. చక్కగా వాడు తీసుకొచ్చి మనం మీకు అంటే అర్థం అవ్వాలని చెప్తుంది. చక్కగా వాడు తీసుకొచ్చి చూద్దాం, వాడు తీసుకొచ్చిన తిని తర్వాత వాడు ఎవరు చూద్దామని చెప్పి ఆలోచన చేశారు. చక్కగా యోసేపు తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు తిన్నారు. తర్వాత యోసేపుని కోతులో పడేశారు. తర్వాత మళ్ళీ వెళ్తాం మాస్టర్స్ అనేసుకున్నారు. ఫస్ట్ చంపుదాం అనుకున్నారు, ఎందుకు లేదు మనోడే కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, ఎక్కడ పడేశారు? గోతులో పడేస్తే ఏదో వచ్చి అన్నంలో ఏదో ఒక జంతువు వచ్చి చంపేసింది అని చెప్పేసి ఆలోచన చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఎట్టకేలకు వాళ్ళు ఏం చేశారు తెలుసా, అలాగే మనోడే కదా అని చెప్పేసి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఏం చేశారమ్మా? ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. 20 తులాల వెండికి యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. తర్వాత ఒక వస్త్రాన్ని అక్కడ వస్త్రం తీసుకున్నారు కదా, గోతులు వేసేటప్పుడే వస్త్రం తీసేసారు కదా, వస్త్రం తీసేసి ఆ వస్త్రానికి చక్కగా ఒక మేకను వధించి ఆ రక్తంలో ముంచి తండ్రి గారి దగ్గర తీసుకెళ్ళి, నీ ముద్దుల కుమారుడు చనిపోయాడు అని చెప్పేసి తండ్రి గారికి చెప్పాడు. ఆయన దుఃఖంతో వేదనతో అల్లాడిపోయాడు. ఇతని పరిస్థితి అంతా మనకు తెలిసిన విషయాలే, జస్ట్ గుర్తు చేస్తున్నా. అయితే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అతను ఒక బానిస అంటే తన మీద తనకు అధికారం లేదు. ఐగుప్తు దేశంలో చెయ్యని నేరానికి నిందలు అనుభవించాడు. చెప్పాలి గట్టిగా, చెయ్యని నేరానికి నిందలు అనుభవించాడు. పోతీఫరు భార్య ప్రతిరోజు శోధించి యోసేపు పాపానికి లొంగలేదు. యోసేపు పరిశుద్ధుడుగా దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు. చివరికి ఎట్టకేలకు ఆమె చేసినటువంటి ఆలోచన ఏంటంటే, ఇతడు ఎలాగూ లొంగట్లేదు, ఇతని శిక్షిద్దామని చెప్పేసి అన్నలు ఎట్లా శిక్షించాలి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? అన్నలో కూడా ప్లాన్ చేసుకుంది. స్తోత్రం చెప్పడం సరిగ్గా. కనుక సమస్య మీద సమస్య వస్తుంది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉంటే అక్కడ ఒక సమస్య,
జైలు శిక్ష అనుభవించాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్ చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మదగిన వాడు. తన జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. జైల్లోకి వెళ్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు నాయకుని చేశాడు దేవుడు తన సత్ప్రవర్తన బట్టి. రాజుగారి కల వస్తే ఎవరు చెప్పలేకపోయారు. ఆ కళను కల భావాన్ని చెప్పింది ఎవరంటే యోసేపు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పడం ఒకసారి. తనకు వచ్చిన కళను ఎవరు చెప్పలేకపోయారు, వివరించలేకపోయారు. యోసేపు వివరించాడు. సరే, దేవుని మహాకృపను బట్టి శ్రమ నుండి వచ్చిన వాడిని, దుఃఖం నుండి వచ్చిన వాడిని దేవుడు ఊరేగించుకుంటూ తీసుకొచ్చాడు. ఆ దేశానికి దేవుడు ఒక ప్రధాని చేశాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తనతో ఒక చోట రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో 105వ కీర్తన 17వ వచనం చదవండి ఒకసారి. 105వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడును. వారు శక్తుల చేత అతని కాళ్ళు నొప్పించింది, ఇనుము అతని ప్రాణమును బాధించెను. యెహోవా వాక్కు అతని పరిశోధించెను, రాజు వర్తమానం పంపి అతను విడిపించెను. ప్రజల లేనిన వాడు అతని విడుదల చేసెను. ప్రైజ్ గాడ్. దేవుడు అద్భుత రీతిగా శ్రమల నుండి విడిపించి ఆ దేశానికే ప్రధాని చేశాడు. చప్పట్లు గట్టిగా. దేశంలో ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే నిందించబడ్డాడో, ఎక్కడైతే దూషింపబడ్డాడో, ఎక్కడైతే శ్రమ అనుభవించాడో వారు ఎదురుగానే తీసుకుని వచ్చాడు దేవుడు యోసేపుని. వింటున్నారా? రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే శ్రమల ద్వారా మనము ఫలించాలి. ఎలా ఫలించాలంట? శ్రమల ద్వారా ఫలించాలి. కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నాకెందుకు ఈ శ్రమ? దేవుని నమ్ముకున్నాను, ఆయన సన్నిధికి వస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆయన సన్నిధిలో ముందుకెళ్తున్నాను, నాకెందుకు ఈ శ్రమ? నాకెందుకు వచ్చింది ఈ బాధ? నాకెందుకు వచ్చింది ఈ దుఃఖం? నాకెందుకు వచ్చింది ఈ కన్నీళ్ళు అని చెప్పేసి దేవుని నిందించి దేవుని మీద అలిగేసి అలిగి బైబిల్ పక్కన పెట్టి చాలా మంది ప్రార్థన మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం. ఆ ప్రార్థనకు రమ్మ అని చెప్పేసి రాజేష్ పాస్టర్ ప్రార్థనకు రమ్మ అంటే ఏం ప్రార్థన లేదు పాస్టర్ గారు, చర్చికి వచ్చినా మా బాధలు తీరట్లేదు, మా శ్రమలు పోవట్లేదు, మా సమస్యలు పోవట్లేదు, మా కష్టాలు పోవట్లేదు, మా ఇబ్బందులు పోవట్లేదు, మా నిందలు, మా అవమానాలు పోవట్లేదు, చర్చికి రావడం ఇంటికాడ నా ప్రశాంతంగా ఉండట్లేదు పాస్టర్ గారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ప్రైజ్ గాడ్. అయితే బైబిల్లో ఒక భక్తుడు యోసేపు గురించి మనం చూసాం. శ్రమ ద్వారా శ్రమ ద్వారా ఆశీర్వాదం పొందుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. శ్రమ దాటుకొని వచ్చాడు ఆ దేశానికి ఆహారాన్ని, చుట్టుపక్కల ప్రాంత దేశాలకు ఆహారాన్ని పంచేవాడిగా దేవుడు అతను ఆశీర్వదించాడు. మరొక భక్తుని మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి త్వరగా. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలోకి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం కనబడని మీరు తెలుసుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పాలి ఒకసారి గట్టిగా. ఇక్కడ ఒక భక్తుడి గురించి యాకోబు తన పత్రికలో ఒక భక్తుడి గురించి తెలియపరుస్తున్నాడు. అతని పేరు ఎవరంటండి? యోబు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు? యోబు. మనకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోబును గమనించినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అతని సందర్భాన్ని తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోబు గ్రంథం అంతా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి యోబు గురించి స్టేట్మెంట్ అంటే, యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఊజు దేశమంతట్లోనే అలాంటి భక్తిపరుడు లేడంట. బిగ్గరగా చెప్పడం ఆ చుట్టుపక్కల దేశాల్లో, ఊజు దేశంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తుంటే అలాంటి విశ్వాసి, అలాంటి భక్తిపరుడు, అలాంటి శ్రేష్ఠుడు, అలాంటి యథార్థవంతుడు, అలాంటి న్యాయవంతుడు, చెడుతనుడు
ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో లేడంట. అతని గురించి మరొక చోట రాయబడింది, యోబు గ్రంథంలో గుడ్డి వారికి కన్నయ్యాడు, తండ్రి లేని వారికి తండ్రి కంటే సహకారం అందించాడు. రాజమార్గంలో అతను వస్తుంటే చదవండి, ఆ విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో నుంచి ఆయన వస్తుంటే జరిగినటువంటి పరిస్థితులు 29వ అధ్యాయము చదవాలి. 29వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పట్టణపు గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూసి దాక్కున్నారు. ముసలి వారు లేచి నిలబడి అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకుని, ప్రధానులు మాట్లాడక ఊరకొనివి, వారి నాలుక వారి అంగిలి అంటుకొని ఉన్నది. నా సంగతి చెబుతబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచను, నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను. 12వ వాక్యం చూడండి నాన్న, 29, 12వ వాక్యం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చాను. చూడండి, యోబు ఎలాంటి వాళ్ళని చెబుతున్నా, యోబు గురించి ఎలా వింటున్నా. అది యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో యోబు యథార్థవంతుడు, వినాలి, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఊజు దేశంలోనే అలాంటి వ్యక్తి లేడంట. అంతేకాదు, సహాయం లేని వారికి సహాయం చేసిన వ్యక్తి, దుఃఖంలో ఉన్నవారు ఎవరైనా కనపడితే ఓదార్చే వ్యక్తి, కన్నీళ్ళమయమైన వారికి సహాయం చేసేటువంటి వ్యక్తి. అది ఏం జరిగింది యోబు జీవితంలో? అమ్మా, ఏం జరిగింది యోబు గారి పరిస్థితిలో? అసలు జరిగిన పరిస్థితి ఏంటి? యోబు గారికి వచ్చిన కష్టం ఏంటి? యోబు గారికి వచ్చిన వేదన ఏంటి? యోబు గారికి వచ్చిన దుఃఖం ఏంటి? ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకసారి అపవాది యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒకసారి దూతలతో పాటు, ఎవరితో పాటు చెప్పాలి, ఎవరితో పాటు? దేవదూతలతో పాటు ఒక రోజు అపవాదిగా వచ్చినట్టు, మారు వేసి వేసిన అపవాదిగా వచ్చాడు. వస్తా వాడు కూడా వచ్చుంటాడు, మనతో పాటు వచ్చుంటాడు, ఏడో ఉంటాడు, నీకు ఏడో దాక్కొని ఉంటాడు, మొత్తానికి ఎక్కడో ఉంటాడు. మనం బయటికి పోగానే వాడు ఎంత ఏడవుతాడు. స్తోత్రం వచ్చుంటాడు, ఎక్కడో ఉంటాడు, ఏడో ఉంటాడు మొత్తానికి. ఒకవేళ చర్చిలోకి వచ్చినప్పుడు నిద్ర పెడుతుంటాడు, నిద్ర సైతం వాక్యం ఏర్పాటు చేస్తుంటాడు. వాడి ప్లాన్ అంతా ఏంటంటే ఏదో చేయాలి, చేరగొట్టాలి. సరే, దేవదూతలు దేవుని సన్నిధికి తటస్థించి ఒకవేళ వచ్చాడు. ఆ రోజున దేవుని దూతలతో పాటు అతను కూడా వచ్చాడు, అపవాది కూడా వచ్చాడు. అపవాది, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఏంటంట చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను భూమి మీద అటు ఇటు, అది పని ఏంటమ్మా, భూమి మీద అటు ఇటు తిరుగుతూ లోకమంతా తిరుగుతా వచ్చాను. సరే, తిరిగి వచ్చాడని బానే ఉంది. భూమి మీద ఒక భక్తుడు చూసావా? ఎవరో? అతనే మైండ్ నా కుమారుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భక్తి పరుడు. చూసావా? ఊజు దేశంలో ఉన్నట్టు చూసి వచ్చామంటే వాడు ఏమంటాడు తెలుసా? అపవాదిగాడు చాలా విచిత్రంగా తేలిగ్గా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? చూశాను, వచ్చానులే, నువ్వు అతను ఆశీర్వదించావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు. అదే అతని ఆస్తి కూడా నువ్వు కంచె వేసావు. ఎవరన్నా 1:10-11 ఉంటుంది. నువ్వు అతని ఆస్తికి అంతటికి కంచె వేసావు, అందుకని ఎన్ని సప్పట్లైనా కొడతాడు, ఎంతగానైనా స్తుతిస్తాడు, ఎంతగానైనా గంతులేస్తాడు, ఎంతగానైనా కేకలేస్తాడు. ఇంకో విషయం చెప్పండి కదా, మన క్రిస్మస్ పండుగ సీజన్ వచ్చినప్పుడు ఎంత సంతోషమో, స్తోత్రం, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఎంత చక్కగా పాడుకుంటాం పాటలు, ఎంత ప్రభుని స్థుతిస్తాం. ఇంట్లో రైస్ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంతో సంతోషంగా ఎంత ఆనందం. ఏమీ లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తాం. దేవుణ్ణి ఏం చేశాను అన్నట్టుగా
పెదవి విలుస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వినండి, యోబు గారికి అసలు తెలియదు అసలు విషయం. ఏం తెలియదు పాపం, యోబు గారికి విషయం తెలియదు. దేవుడు అపవాది మాట్లాడుకుంటున్న సందర్భాలు ఇవన్నీ కూడా. ప్రైజ్ గాడ్. నా కుమారుడు సంగతి చూసామంటే ఏమన్నా తెలుసా, అతని ఆస్తి మొత్తాన్ని కంచె వేశావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను కనపరుస్తున్నాడు. అతని కానీ ఒకసారి ఒక ఛాన్స్ నాకు ఇస్తే, వాడిని యోబును ఒక ఛాన్స్ నాకు ఇచ్చేవాళ్ళు మొత్తం తీసేస్తాను, అప్పుడు చూసుకున్నావు. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ అతని ప్రాణం దిగాలి మాత్రం నీకు అధికారం లేకున్నాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం. ఇలాగే కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. వెంటనే హడావుడిగా ఒకటి వచ్చేసి, అయ్యగారు ఇల్లు చేసుకుంటారు, మీ కుమారులు 7 కుమారులు చనిపోయారు, 3 కూతుర్లు చచ్చిపోయారు అని చెప్పారు. ఇంకొకటి వచ్చాడు పొలంలోంచి వచ్చేసి, అయ్యగారు మన పొలాల స్థలం మొత్తం కాలిపోతుంది, పొలాలు కాలిపోతుంది అని చెప్పేసి ఇంకొకటి వచ్చాడు. అంతా నష్టం వచ్చేసింది, శుభవార్త ఏమీ లేదు. ఒకడు బాగా వచ్చి నీ కొడుకులు చచ్చిపోయిన ఒకడు ఉన్నాడు, ఇంకొకటి వచ్చి నీ కూతురు చచ్చిపోయిన ఉన్నాడు, ఇంకొకటి వచ్చి అయ్యా మన ఆస్తి పొలాలు మొత్తం, నీ కాలిపోయిన పొలాలు మొత్తం బూడిదైపోయి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడండి యోబు? ఏం చేశాడు తెలుసా? గోలు పట్టేసుకుని కూర్చొని ఒకటే ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. చెప్పాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఒకరోజు అయిపోయింది, మరొకసారి వచ్చాడు. శరీరం అంతా కురుపులు వచ్చేసి చిల్ల పెంకుతో వినండి, శరీరం అంతా పొలాల్లో మీరు చూసినట్లయితే బంకమట్టి చూసారు. బంకమట్టి పొలాల్లో వర్షం వచ్చినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. అది ఎండిపోయిన తర్వాత పొలాలమ్మ అది ఎండిపోయిన తర్వాత మరలా ఇలా పగిలిపోతా ఉంది. అలా తన దేహం అంతా పగిలిపోతా ఉంది. ఆయన అంత పరిస్థితిలో ఉన్నాడు, భావించనుంది. ఇంకా దేవుడు అంటావు, దేవుని దూషించి చావదా అని చెప్పేసి అన్నది భార్య వచ్చాం పక్కన. అంటున్నాడు, అమ్మా ఎందుకమ్మా మురుకురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావమ్మా అన్నాడు. నోటి మాటలతో కూడా పాపం చేయదంట. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 13వ అధ్యాయం 15 వచ్చి నోట్ చేసుకోండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15 వచ్చి నోట్ చేసుకోండి. ఆయనను చంపినను నేను ఆయన కొరకే బ్రతుకుతున్నాను, కనిపెట్టుచున్నాను. చప్పట్లు కొట్టండి. శ్రమలో ఇన్ని శ్రమలు వచ్చుకున్నాడు కదా, ప్రాణ స్నేహితులు వచ్చారు, బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి దూరాన్ని నిలబడి చూసి యోబు ఏదో చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడంట? చెప్పాలి ఏమన్నారమ్మా? యోబు స్నేహితులు, ఏమో నువ్వేదో చేస్తుంటావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించదా, కాని మాటలు పలికేవా, దేవునికి విరోధంగా పలికేవని చెప్పేసి ప్రాణ స్నేహితులు బలపరచవలసిన వాళ్ళు సోటిపోటి మాట్లాడతామన్నాడు. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు మనకు శ్రమ అనుమతించబడినప్పుడు, కష్టము కన్నీళ్ళు అనుమతించబడినప్పుడు, మన పక్షాన ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు నీ పక్షాన ప్రక్కనే నిలబడి నిన్ను బలపరుస్తాడు. నీ ప్రక్కనే నిలబడి నిన్ను బలపరుస్తాడు. 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడుగాడెలు, బహుమంది పనివారు, 7 కూతులు, 7 కొడుకులు, 3 కుమార్తెలు, సమస్తం కోల్పోయిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొన్నాడు. స్నేహితులు కూడా ఎందుకయ్యాలా, నన్ను ఎందుకు బాధిస్తున్నారని అనలేదు. చివరికి దాదాపుగా కొన్ని సంవత్సరాలు కన్నీళ్ళమై బూడిదలో కూర్చొని దుఃఖముతో ప్రార్థనతో ఉన్నాడు, దుఃఖముతో కన్నీళ్లతో ఉన్నాడు. అసలు ప్రార్థనతో ప్రార్థన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మరలా దేవుడితో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, యోబు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించు, మరలా నీ క్షేమ స్థితి నేను మరలా ఇస్తాను. యోబు మరలా తన స్నేహితుల కొరకు ప్రార్థించగా దేవుడు అతనికి క్షేమ స్థితిని ఇచ్చాడు. మరలా 2 7,000 గొర్రెలు అయితే 14,000 గొర్రెలు, 300 జతల ఆవులు, చూడండి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 6,000 గొర్రెలు ఇచ్చారు. 500 జతల ఆవుగాడిదలు అంటే 1000 ఆడగాడిదలు ఇచ్చారు. 7 కుమారులను
ముగ్గురు కూతురు మరలా ఇచ్చాడు. శ్రమ పొందిన తర్వాత దేవుడు మేలు చేస్తాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి. భక్తులు పాడుకున్నారు ఈసంగా కన్నీళ్ళలో, దుఃఖంలో, శ్రమలో పాడుకున్న పాట. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దైవజనుడా, నీ శ్రమను చూశాడు, నీ దుఃఖాన్ని చూశాడు, నీ కన్నీరు చూశాడు. చూడగలరా? చూశాడు. నీ కన్నీరు చూశాడు, నీ దుఃఖము చూశాడు, నీ శ్రమను చూశాడు. దైవ జనాంగమా, దేవుడు నీ కన్నీరు చూశాడు, నీ దుఃఖము చూశాడు, నీ శ్రమను చూశాడు, నీ వేదనను చూశాడు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వాద పదవులు నడిపించడానికి ఆయన ఇష్టపడి నడిపించుచున్నాడు. స్తోత్రం చెప్పడం సరే. హల్లెలూయా. రెండో మాట చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? ఎన్ని చెప్పానమ్మా? ఒకటి, మనం ఫలించాలంటే నెంబర్ 1 బ్రదర్స్ చెప్పాలి. బయట బ్రదర్స్ చెప్పాలి. మా బ్రదర్స్ బయట ఫలించాలంటే ఒకటి అది నిలిచి ఉండాలి. నెంబర్ 2 శ్రమలలో నిలిచి ఉండాలి. శ్రమ ద్వారా మనం ఫలిస్తాం. శ్రమ లేకపోతే లేదండి. కష్టపడాలి. ఇంత పరీక్షలు జరుగుతుందంటే, ఇంతమందరూ కట్టబడిందంటే నీ వెనకాల ప్రార్థన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ప్రయాసం ఉంది. సేవలో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి, బాధలు ఉంటాయి. నిలబడి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆహారం లేక చింత చిగురు తినడం దేవుడు సార్ ఏసన గారు. దేవుడు సార్ ఆహారం లేక చింత చిగురు తిని నీళ్లు తాగి పొట్టలు నడుపుకుని బాగా గడిపిన సందర్భాలు ఎన్నో, రాత్రులు ఎన్నో పగలు గడిపిన పరిస్థితులు ఉన్నాయి. ఛార్జింగ్ డబ్బులు లేక నడుచుకుంటే సందర్భాలు ఉన్నాయి. ఆమె అంత ప్రయాసంగా ఈరోజు సేవలు పరిచయం విస్తరింపజేశారు. ఆమె మన ప్రయాసకు తగినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కన్నీళ్లకు తగిన విధంగా దేవుడు మనం దీవిస్తాడు. రెండవ విషయాన్ని చెప్పాను. మూడో విషయాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. చూడండి, బైబిల్ పరిశుద్ధ లేఖన భాగం నుంచి మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. త్వరగా ఇంకొక త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. చదవాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాని వేళ్ళను తన్నును, వెట్టకలిగినను భయపడి. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను నమ్ముకున్నవాడు ఫలిస్తాడు. ఫలభరితమైన జీవితానికి మూడో విషయం చెప్తున్నాను. అమ్మా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మూడో విషయం, ఫలభరితమైన జీవితానికి మరొక పాయింట్ చెప్తున్నాను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనము మొన్న మధ్య ఒక 4 సంవత్సరాల క్రితము నేను జాగ్రత్తగా ఎవరో ఒక మాట చెప్పారంట, ఒక చక్కని మాట. ఏంటంటే ఒక చక్కని మాట చెప్పారంట. ఒక చక్కని మాట చెప్పారంట. ఎవరో ఒక ఆయన పెద్ద చెప్పారంట. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో మీ ఇంట్లో ఒక్కడే కొడుకున్నాడా, కూతురు కూడా, అంటే ఒక కుమారుడు ఉన్నటువంటి వానికి ఆడపిల్లలు, అతనికి బట్టలు పెట్టాలి. బట్టలు పెట్టకపోతే ఆ కుమారుడికి ఏమొస్తుంది? కీడు వచ్చింది అని చెప్పాను. ఎవరో చెప్పారు 4 సంవత్సరాలు.
మీకు తెలియదు ఆ విషయం, తెలియదమ్మా. తెలుసు కదమ్మా, తెలియనట్టు ఉంటారు. తెలుసు కదా మీకు ఆటలు తెలియదు అనగానే ఇంకా ఫోన్ చేసి అక్కడే కూడా కదా, అరే నీకు బట్టలు పెట్టాలంట ఎక్కడో. అసలు ఆ బట్టల షాపులు కాడ మనం ఆలోచన చేసినట్లయితే లైన్లు క్యూలు కట్టేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్లో ఉన్నాయి ఆ బట్టలు. ఎట్లా అమ్ముడు పోవాలని చెప్పేసి ఎవరిని అడిగి ఉంటే ఉచిత సలహా ఇస్తారు. ఎవరిలో ఉచిత సలహా ఇచ్చారు. ఏమని ఇది ఒక ప్లాన్ ఇస్తున్నాను, ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అని చెప్పగానే అతడు చెప్పగానే వెంటనే నమ్మేశారు. స్తోత్రం చెప్పడం సార్ గట్టిగా. ఏమంటే ప్రేమ పెట్టుకోవచ్చు బట్టలు. స్తోత్రం చెప్పడం సార్ గట్టిగా. మా అక్కలు ఉన్నారు, ఫోన్ చేశారు నాకు. చిన్నోడికి పెట్టాలంట ఒకసారి, చిన్న పిల్లడికి పెట్టాలి, చిన్న కొడుకు పెట్టాలి. నేను లాస్ట్ కదా, చిన్నోడికి బట్టలు పెట్టాలంట. అక్క నేను పాస్టర్ నేను పాస్టర్ అయినా సరే ఏమన్నా మాకు తెలియదు. నువ్వు అర్జెంట్ కావాలి, నీకు బట్టలు పెడతావు అనుకుంటున్నావు. నువ్వు వచ్చేస్తే మా ఇంటికి వచ్చి ఒక ముద్దాన తిని చక్కగా మేము ఇంట్లో ఆహార పదార్థాలు ఫోన్ చేసి ఆ బట్టలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మొత్తానికి స్తోత్రం చెప్పడం సార్ గట్టిగా. నాకేమర్థం లేదు. నేనన్నాను నేను రానని చెప్పా. స్తోత్ర నేను రాను, చేయకూడదు అలాంటిగా, చేయకూడదు అంటే లేదు మరి మన లైన్లో ఉన్నట్టు పెద్దలు వాళ్ళు చెప్పారు. పెద్దల మాట సత్యమూట పెరిగిన మాట పెద్దలు చెప్పి తినాలి. ఆహా ఎంత బాగున్నారో. స్తోత్రం. అతను నేను వెళ్ళలేదులే దేవుని మా ఆకృతం పెట్టి అలాంటి చెప్తే చాలు. ఇంకా అసలు ఇప్పుడేం లేదండి. ఒక చిన్న మాట ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, ఇంకా మొత్తం ఇక్కడ ఒక్కరు కూడా మొత్తం వెళ్ళిపోతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పిన లోకంలో ఎవరెవరు చెప్పిన అన్ని ఉంటారండి. దేవుణ్ణి చూడండి, అందరూ ఎవరు చెప్పిన అన్ని నమ్ముతారని. అసలు నమ్మాల్సింది ఎవరు నమ్మాలి? మనము దేవుని నమ్మాలి, వాక్యం నమ్మాలి. 118 కీర్తన 8-9 వచనంలో రాయబడింది, మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు చెప్పిన అన్ని చదువుతారు, అన్ని నమ్మేస్తాం మనం. అంతెందుకండి, కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఎట్లా కొత్తగా కట్టుకున్న ఇంట్లో నట్టింట్లోకి వచ్చి బలిగుడ్డ ఆమె కదా మన గిట్టి ఆవు తీసుకొచ్చి ఎట్లాగంట ఆవు తీసుకొచ్చి ఆ ఇంటి లోపల మొత్తం తిప్పి 1, 2 ఆ ఇంట్లో వేస్తే అది శుభం అనగానే దానికి పాలు పోస్తారో నీళ్ళు పోస్తారో 1, 2 మొత్తం తీసుకొచ్చి అట్లా వేసేసి గందరగోళం చేసి అదంతా తొక్కేసి కొత్తగా సూపర్ ఉన్నటువంటి ఇంట్లో ఆమె హల్లెలూయా ఎన్ని ఎవరో చెప్తారు పాపం. అవి చేస్తాం. అంతేకాదు ఇంకో మాట కూడా చేస్తాం. కొత్తగా ఇంట్లోకి వచ్చాం కాబట్టి ఆడపిల్ల చేతితో గ్యాస్ పొయ్యి వెలిగించి ఏం వెలిగించాలంట? నేను ఉన్నాను అనుకున్నావా, లేదనుకున్నావరా? నీ భార్య చేత వెలిగించుకోకపోతే నేను ఉన్నానా, మర్చిపోయావా? స్తోత్రం చెప్పాలి. ఆమె తెచ్చుకుంటే 300-600 రూపాయల స్టవ్ ఏమైనా ఎక్కడి నుంచి బొంగోలు వేసి రావాలి. చేత ఎంత ఆలోచించుకున్నాం, 200 400 స్తోత్రం. హల్లెలూయా. సరేలే ప్రార్థన చేసుకుని వెలిగిద్దామని చెప్పి అనుకున్నాం. ఈలోపు ఆడపిల్ల ఉన్నానుకున్నావా, లేదనుకున్నావా అని చెప్పేసి మళ్ళీ ఏడో స్టాప్ అయ్యా కలుగుతుంది. స్తోత్రగా గమనించండి. తర్వాత కొన్ని ఏం తెలుసా, పాస్టర్ గారు మీరు మాత్రం తర్వాత ప్రార్థన ముందు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి పక్కకు పోగానే స్టవ్ పాల ప్యాకెట్ ఎంత ఇప్పుడు 30 రూపాయలమ్మా. పాల ప్యాకెట్ మొత్తం అంతా కూడా ఏమవ్వాలంటే అదేంటంటే పాల ప్యాకెట్ మొత్తం పొంగిపోయి కింద పోతే మొత్తం మాడి మసిగిపోయి నల్లగా నాలాగా మసిగి మాడిపోతే అప్పుడు శుభం కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పవచ్చు. ఎవరెవరో చెప్పినన్ని నమ్ముతారు. దేవుడు చెప్పాడు కదా, వారం ప్రార్థన క్రమం చెప్పాడు కదా. అమ్మా క్రమంగా ఆదివారం దేవుడి సన్నిధికి రావాలని ఉంది కదా. వ్యవస్థాపకులు చెప్పారు కదా, అమ్మా ఆదివారం ప్రార్థన గ్రంథమ్మా రారు. స్తోత్రం. పెట్టిన కోటికలు పసుపుడు లేదు రారు. అయిన అమ్మలో వస్తే నమ్మితే కదా మేలు జరిగేది. స్తోత్రం. మనుషుల మాటలు ఎవరెవరో చెప్పిన అన్ని వింటాను కానీ దేవుని మాట, దేవుని సేవకుని మాట నమ్మాలి. ప్రైజ్ గాడ్. చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఇంకా రాయబడింది. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం చదివినట్లయితే త్వరగా సరి సహాయం చేయండి. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 3వ వచనం చెప్పండి. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 3వ వచనం.
బ్రదర్ చదవనా? రాజుల చేతనైనను, రాజుల చేతనైనను, ప్రధానుల చేతనైనను, గట్టిగా చదవండి బ్రదర్. రక్షణ కలగదు, వారిని నమ్మకుడి. ఓకే, నేనే చదువుకుంటున్నాను, ఎందుకు ఈ బాగా నేనే చదువుకుంటాను. రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలకులు, వారి సంకల్పము నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చెప్పడం జరిగినట్టుగా ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేస్తాడు, బంధింపబడిన వారిని విడిపిస్తాడు, గుడ్డి వారి కన్నులను తెరవజేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, దిక్కులేని అనాథలను కూడా ఆదరించే దేవుడు. ఆయన్ని నమ్మండి. ఎవరిని నమ్మాలి చెప్పండి, ఎవరిని నమ్మాలి? యేసయ్యని నమ్మాలి. అందరినీ నమ్ముతాం కానీ అసలు ఆయన నమ్మం. మనం యేసయ్యని నమ్మం. మీరని కాదు చెప్తున్నాను, పూర్తిగా నమ్మేశారు. బైబిల్లో ఒక చోట రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం నీకు సంతానం ఇస్తానని చెప్పాడు, నమ్మాడు. ఓపిక నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నమ్మి ఎదురు చూశాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన రాయబడింది, తాను అనేక జనులకు తండ్రి అయినట్లు దేవుడు చెప్పిన మాటను బట్టి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. అవిశ్వాసం చేత బలహీనుడు కాక దేవుని వాగ్దానం గురించి ఆ దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దానిని నెరవేర్చడము శక్తి గలవాడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలం తెచ్చుకున్నాడు. చప్పట్లు పెట్టడం గట్టిగా. మై డియర్ సన్ అబ్రహాం ఆకాశ నక్షత్రాల వలె, చెప్పాలి, ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఇసుక వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరిస్తుందంటే అబ్రహాము నమ్మాడంట. ఎలా నమ్మాడమ్మా? గుడ్డిగా నమ్మేసేశాడు. దేవుని నమ్మని చూసినట్లయితే మనం గమనించినట్లయితే 3వ విషయాన్ని నేను చెప్తున్నాను, దేవుని పూర్తిగా నమ్మాలి. ఒకసారి బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఇంగ్లాండ్ పట్టణం నుండి ఆయన గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు. జార్జ్ ముల్లర్ గారికి ఉన్నటువంటి మంచి ఆశ ఏంటంటే అనాథ పిల్లలకు సహాయం చేయాలనేటువంటి ఆశ. దానికి రోడ్డు మీద కనబడుతున్నటువంటి దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథ పిల్లలు, కన్నీలమై కొట్టుమిట్లాడుతున్న పిల్లలకు సహాయం చేయలేనటువంటి ఆశ కలిగి ఉంది ఆయనకి. ఆయన ఒక చిన్న ఆశ్రమాన్ని పెట్టి బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో ఒక చిన్న ఆశ్రమాన్ని పెట్టి నడిపిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ నడిపిస్తున్నాడు. క్రమక్రమముగా అనేక మంది వస్తున్నారు. 2000 మంది వచ్చారు. ఎంతమందమ్మా? చెప్పాలి గట్టిగా. 2000 మంది విస్తరించిన సందర్భంలో చెప్తున్నాను. 2000 మంది ఆ ప్రజలు ఉన్నప్పుడు, ఇంచుమించు 2000 మంది ఉన్నప్పుడు ఆ ఆహార పదార్థాలు హాస్టల్లో, ఆశ్రమంలో ఒకసారి జరిగినటువంటి సందర్భం, నిజముగా జరిగినటువంటి సంఘటన. ఆ హాస్టల్లో ఆహార పదార్థాలు ఏమీ లేవు. పిల్లలందరూ ప్లేట్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు. వారి బుక్ చదివాను వారి భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు, ఆయన బుక్ చదువుతున్నప్పుడు నా హృదయం ఆ మాట మీదకి వెళ్ళిపోయి జాగ్రత్తగా ధ్యానం చేశాడు. మీకు పట్టుకుని వచ్చి రాత్రి మీద తీసుకొచ్చిన మాటని జాగ్రత్త వినండి. 2000 మంది పిల్లలు ఉన్నారు. ఇంచుమించుగా అందరూ లైన్లో కూర్చున్నారు, ప్లేట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. వడ్డించిన వాళ్ళందరూ కూడా అయ్యగారు ఏంటి పిల్లల సంగతి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచనిస్తే, ఆహారం లేదు, ఏమీ లేదు, మీరేమో ప్లేట్లు రెడీగా కూర్చోమని చెప్పారు. ప్లేట్లు కడుక్కున్నారు, చక్కగా ప్లేట్లు పట్టుకుని రెడీగా కూర్చొని ఇంచుమించు 2000 మంది. అయితే ఏమన్నా ఒక మాట చెప్పంటారా? పిల్లలకి, చిన్నపిల్లల పరిస్థితి చెప్తున్నా, చిన్నపిల్లల ఉదాహరణ చెప్తున్నా. పిల్లలకి ఆ లైన్ చెప్పడం వంట చేస్తా ఉంటే కనపడింది, వాసన వచ్చిన తర్వాత పిల్లలు వంట చేస్తున్నారు, పట్టం పెడతారు, పట్టం పెడతారు అని చెప్పేసి ఆశపడుతున్నారు కదా పిల్లలు. ఈజీగా గమనించేస్తారు, ఈజీగా పట్టేస్తారు, వాసన గమనిస్తారు. వీళ్ళు ప్లేట్లు పట్టుకుని రెడీగా ఉన్నారు, ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. చూసినట్లయితే
మరి ఆహార పదార్థాలు ఏమీ లేదు. దైవజనుడు మోకరించి దేవుని మీద నమ్మకం కలిగి ప్రార్థిస్తున్నాడు. దైవజనుడు ప్రార్థిస్తున్నాడు మోకరించి, విశ్వాసంతో చెప్పాడు, దేవుని మీద నమ్మకంతో చెప్పాడు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం, అందరి ప్లేట్లు పట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఈ లోపు బ్రిస్టల్ దేశం, ఆ పట్టణంలోనికి మంత్రి గారి ఒక ప్రోగ్రాం ఉంది. అక్కడ ఆ ప్రోగ్రాం మంత్రి గారు రావాలి. అయితే అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మంత్రి గారి ప్రోగ్రాం క్యాన్సల్ అయిపోయింది. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి చేసిన ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళందరూ డిసప్పాయింట్, ఏం చేయాలి అర్థం కాక ఏం చేయాలి చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? దగ్గరే ఉంది కదా హాస్టల్ దగ్గర తీసుకెళ్తామని చెప్పి చూస్తే అందరూ వాళ్ళ ప్లేట్లు పట్టుకున్నారు. టక తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సమృద్ధిగా దేవుడు వడ్డించాడు. కష్టమైన పరిస్థితులు కూడా నమ్ము. అబ్రహాము నమ్మాడు. భక్తులు చాలా మంది గుడ్డిగా నమ్మేసేసారు దేవుడిని. ఎలా నమ్మాలమ్మా? చెప్పండి ఎలా నమ్మాలి? దేవుడిని గుడ్డిగా నమ్మేసేసారు. దేవుడు చేస్తాడంటే దేవుడే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన నమ్మదగిన వాడు, నీకు అద్భుతం చేయడం శక్తి గల దేవుడు. కనుక మూడో విషయం చెప్తున్నాడు, నమ్మదగిన దేవుని మీద ఆశ పెట్టుకోండి. నమ్మండి, పూర్తిగా నమ్మితే మీకు ఖచ్చితంగా ఆయన మీకు సంపదీకృతం చేస్తాడు. నెంబర్ 1 మన ఫస్ట్ మాట ఏంటి? ఫలించాలి. నెంబర్ 1 ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచికుంటే ఫలిస్తాం. రెండవదిగా శ్రమల ద్వారా ఫలిస్తాం. మూడవదిగా గమనించినట్లయితే ఆయనను మనము నమ్మకముగా నమ్మినట్లయితే మనము అనుకున్న ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు. ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం సార్ గట్టిగా. హల్లెలూయా. 4 విషయం చెప్తాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తన తొందరగా చదవండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయగలంతయు సఫలమగును. చూసారా? ఎవరితను? 4 విషయం చెప్తున్నాను. ఎవరండి? ఏమ్మా ఒక్క మాట చెప్పమంటారా? పాటలు పాడేటప్పుడు 600లకు పాటలు స్టార్ట్ చేస్తే 9 కదా పాటలు పాడినా కూర్చొని పాటలు పాడతారు. పాటకు మౌత్ ఇవ్వలేదు అనుకుని అవి కూడా పాడారు చాలా మంది. స్తోత్రం. గానమోగిలా నేను పాడేదాన్ని, నాకు మైకి లేదని చెప్పి చాలా మంది అవి కూడా చర్చి కాకుండా వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఆమె హల్లెలూయా. 9 దాకా పాటలు పాడుతున్నా, వాక్యము స్టార్ట్ చేస్తే సార్ ఒక గంట వాక్యం ధారాళంగా వాక్యం అడుగుతున్నాడు. సైలెంట్ బైబుల్ తీసుకెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా హల్లెలూయా. సైలెంట్ గా వీళ్ళు మొత్తం పక్కన జరుగుతారు. పక్కన జరుగుతారు. స్తోత్రం అడిగింది. వీళ్ళు వాక్యం వింటే వాక్యంలో బలపడతారని. స్తోత్రం. వాక్యం అంటే ఎవరు అసలు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది కంటిన్యూషన్ అవ్వాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. 4వ వచనం, ఆయనలో జీవము ఉంది. వాక్యము. 4వ విషయం ఏంటో తెలుసా? వాక్యము ద్వారా ఫలించాలి. ఈ రోజు సంఘాలు వాక్యము ద్వారా కట్టబడాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము ద్వారా కట్టబడితే ఎన్నెన్నో రకరకాల బోధలు వస్తున్నాయి ఈ రోజున. స్తోత్రం. ఎన్నెన్నో బోధలు, రకరకాల బోధలు వస్తూ ఉన్నాయి. అందుకే పౌలు గారు ఆ రోజున చెప్పాడు, బోధకులు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అందరూ తండ్రులు కాదు, మీకు ఒక్కడే తండ్రి అయి ఉన్నాడు. ఇదిగో మిమ్మల్ని ఆ పరమ తండ్రి తర్వాత మిమ్మల్ని కన్నాడు. ప్రైజ్ గాడ్. వాక్యాలు చాలా రకరకాల బోధలు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. రకరకాల వాక్యాలు, రకరకాల డిబేట్లు, రకరకాల బోధలు, రకరకాల పరిస్థితులు కనపడతా ఉంటాయి. కానీ నిజంగా నువ్వు వాక్యములో నిలబడాలి. స్తోత్రం చెప్పడం సరిగ్గా. దేవుని వాక్యము నీకు తెలుసుంటే, ఎవరైనా రకరకాల బోధలు తీసుకొచ్చి నీకు చెప్పి ఏదన్నా మిమ్మల్ని గలిబిలి చేసి గందరగోళం చేయాలని చూసారనుకో,
ఇది వాక్యములో లేదు నాన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు సైతాను సంబంధమని వెంటనే అతను మనం పంపించేస్తాం. చప్పుడు కూడా సార్ గట్టిగా. నాలుగో విషయం, వాక్యములో నుంచి వాక్యము ద్వారా మనం ఫలించాలి. వాక్యం నేర్చుకోండి. బైబిల్లో ప్రతి వచనము నీకు తెలిసి ఉండాలి. చదవలేని ప్రతి ఒక్కరు బైబిల్లో ప్రతి వచనము నీకు తెలిసి ఉండాలి. నీకు ప్రతి వచనము తెలిసి ఉండాలి. ప్రైజ్ గాడ్. నీవు ప్రతి వచనం నీకు తెలిసి ఉండాలి. ఈ విషయం గమనించండి. బైబిల్లో ఉన్న ప్రతి రిఫరెన్స్, ప్రతి వచనము నీకు తెలిసి ఉండాలి. నిన్ను గురించి ప్రతి వచనం తెలుసుకుని ఉండాలంటే నీ గురించి వాక్యాన్ని కూడా తెలిసి ఉండాలి. ఆమె అర్థమవుతుందా? నువ్వు చదివితే నీ గురించి ఆవిడ తెలుసు. అది గమనించండి. వాక్యంలో నిలబడాలి, వాక్యం నేర్చుకోవాలి. అందుకే అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. 119వ కీర్తన 105వ వచనం మరొక చోట రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు చెప్పాలి వెలుగై ఉన్నది. నీ వాక్యము బ్రతికించేది. 119వ కీర్తన 9వ వచనం రాయబడింది, నీ వాక్యము చేత యవనస్తులు నడక శుద్ధి చేయబడును గాక. వాక్యము శుద్ధి చేస్తుంది, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యము బలపరుస్తుంది. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడు. దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు నువ్వు మధ్యలో లేచి అడ్రస్ లేకపోవాలి. స్తోత్ర స్తోత్ర. ఏమమ్మా ఒక చిన్న మాట చెప్పండి. మీకు నైటు 1 గంటకు ఒక పథకం నుండి మీకు సమృద్ధికరమైన డబ్బులు మీకు పడతాయి అంటే నిద్రపోతామా? నిద్రపోతామా? స్తోత్ర. వాక్యము రాత్రి అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నిలువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవరు? రాత్రి పగలు, డే అండ్ నైట్, రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ పక్కన యోరన నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు ఫలిస్తానే ఉంటాడు. చెప్పండి గట్టిగా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాక్యాన్ని చదివే బిడ్డ, వాక్యం కొరకు ఆశపడేటువంటి బిడ్డ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. స్తోత్రం. కనుక 4వ విషయం ఏంటంటే వాక్యం ద్వారా మనం ఫలించాలి. చెప్పండి ఎలా ఫలించాలి? వాక్యం ముగింపులోకి వచ్చేసి ఇంకో 10 నిమిషాలు ముగించేస్తాను. ముగింపుకి వచ్చేసాను. వాక్యం ద్వారా మనం ఫలించాలి. వాక్యం మనకు తెలిసి ఉండాలి. మీకు చదువు లేదనుకో, అయ్యా నాకు చదువు రాదయ్యా, మరి నాకు ఎట్టయ్యా, నాకు తెలియదయ్యా, నాకు చదువు రాదంటే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఆ చదువుకున్న పిల్లలు చదువు వాక్యం చదివించుకోండి. నన్ను మాటలు వేసే మాటలు వినండి. రైస్గా ఇంట్లో మీ పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, చక్కగా ఆ పిల్లల చేత వాక్యం చదువుకున్న మాటలు వినండి. చర్చిలో వింటున్న వాక్యం చక్కగా అవి మనసులో ముద్రించుకొని భద్రం చేసుకొని అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రైజ్గా. దేవుని వాక్యం ద్వారా మనం ఫలిస్తాం. చెప్పండి ఎలా ఫలిస్తామంట? ఒక రోజున బ్రదర్స్ వినండి, లాస్ట్ పాయింట్స్కి వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. ఒక రోజు వాళ్ళ ఇంటి ఆవిడంటే ఆమె చెప్పింది, భార్య భర్తలు ఇద్దరు మంచి కుటుంబం కలిగి బాగా జాగ్రత్తగా జీవిస్తున్నారు. భర్తతో చెప్పింది, ఏమయ్యా అయ్యా ఎల్లయ్యా తుఫాన్ నగర్లో 3 దినాల పోటాలు జరుగుతున్నాయి. ఎన్ని దినాల పోటాలు చెప్పండి? ఉపవాస పొడిలమ్మా, 3 దినాల ఉపవాస పొడిలు జరుగుతున్నాయి. అన్నంతో ప్రయాసపడి పోటాలు పెట్టాడు. నేను కొంచెం రాత్రి వెళ్ళాను కదా, వెళ్ళొచ్చాను. ఈరోజు వెళ్ళాగా, రేపు మరలా అందరూ కలిసి వెళ్దాము అని చెప్పేసి భార్య ప్రోత్సాహం చేసి పంపించింది. ప్రార్థన శాంతిసేపు చదువుతారమ్మా, వాళ్ళేమో మైక్ ఇస్తే వదిలిపెట్టరు, శాంతిసేపు చదువుతారు పాస్ట్లో, అంతసేపు కూర్చోవడం మన వల్ల కదలే. కానీ సరే నువ్వు వెళ్ళమంటున్నావు, ఎట్లా వెళ్తానని చెప్పేసి ప్రయాసపడి చిన్న గట్ట వచ్చి నేరుగా ఎక్కడ కూర్చున్నట్టు సార్ బయట దూరంగా ఊరు కనపడకుండా దూరం కూర్చొని కూర్చున్నాను.
స్తోత్రం చెప్పడం సరే. ఒక రోజు కోటం అయిపోయింది, రెండో రోజు కోటం దూరం కూర్చున్న తర్వాత వస్తా ఏం చేశాడు, అమ్మో కోటం అయిపోయినా భోజనం ఎప్పుడు పెడతారో స్తోత్రం చెప్పడం సరే. కోటం అయిపోయినా ఎప్పుడు భోజనం పెడతారని చెప్పి వస్తా చక్కగా ఉంటాయి ఆహార పదార్థాలు, చక్కగా వస్తూ కడుపు దీన్ని హాయిగా వచ్చి చక్కగా కూర్చోగానే ఏమొచ్చింది తెలుసా, చల్లటి గాలికి ఏ గాలికమ్మా, చల్లటి గాలికి కమ్మగా నిద్ర వచ్చేసింది. వాక్యం చెప్తూ చెప్తున్నాడు దైవజనుడు. వాక్యం చెప్తున్నప్పుడు ఇదిగో మీరు వచ్చారు అంటున్నాడు. స్తోత్రం చెప్పడం సరిగ్గా. వారు ఏం చెప్పింది, అయ్యా 2 మాటలు అయిందిరా అయ్యా. ఎన్ని మాటలు? ఇల్లయ్యా, ఉంటారయ్యా, దేవుడు మాట 2 మాటలు ఇల్లయ్యా, నేను రాను ఇల్లయ్యా, నీకు దండం పెడతాను 2 మాటలు ఇల్లయ్యా అని చెప్పి ప్రతివాడు పంపించింది. పాపం ఆయన వచ్చాడు, పాపం వచ్చి వాక్యం చెప్తూ ఆయన మాట్లాడు, ఇదిగో మీరు వచ్చారు అన్నాడు. స్తోత్రం. పైన చాలా విషయాలు జరిగినాయి, మీ బాధలతో వచ్చారు, కన్నీళ్ళతో వచ్చారు, కష్టంతో వచ్చారు, చాలా విషయాలు చెప్తా ఉన్నాడు దేవుడు. ఇదిగో మీరు వచ్చారు అన్నాడు. ఉలిక్కిపడి అంటే ఉలిక్కిపడడం అంటే కాసేపు మళ్ళీ ఉలిక్కిపడి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ తిన్నాడుగా, ఎంత తిన్నాడుగా, చల్లటి గాలి కదా, మీరు కూర్చున్నారు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పడానికి ఏమన్నాడు, మీరు వచ్చారన్నాడు, విశ్వాసంతో కూర్చున్నారు. నేను చాలా విషయం చెప్పాడు, మీరు చాలా బాధలు వచ్చారు, కష్టాలు వచ్చారు, విశ్వాసంతో కూర్చున్నారు, దేవుడు మీకు సహాయం చేస్తాను చెప్తున్నాడు. మీరు కూర్చున్నారు అన్నాడు. అనగానే ఒక మాట గుర్తుపెట్టుకున్నా, ఫస్ట్ ఏం మాట మీరు వచ్చారు, తర్వాత రెండోది మీరు కూర్చున్నారు. మళ్ళీ నిద్రగా. ఒక్కోసారి మనం గమనించినట్టు బస్సులో ఆటోలో మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు, ఆటోలో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆ బస్సు డ్రైవర్ గారు నడిపిస్తుంటాడు. ఆ బస్సులో కూర్చున్నప్పుడు మనం నిద్రపోతుంటే ఆయన చెప్తుంటాడు, అయ్యా నువ్వు నిద్రపోతే నాకు కూడా నిద్ర వచ్చింది, నువ్వు నిద్రపోతే నాకు కూడా నిద్ర వచ్చింది, నేను వెళ్ళి సాగులో తీసుకెళ్ళి పెడతా ఈ బస్సుని, అందుకే నువ్వు నిద్రపోవాలి, నువ్వు కాస్త నిద్రపోయేవాడు అయితే వెనకపోయి కూర్చోమని చెప్తాను. ఆమె ఎక్కడికెళ్ళి సొంతంగా నిద్ర వద్దనుకున్నా కూడా ఒకసారి ఆటోమేటిక్ వస్తా ఉన్నది. అమ్మ నిద్రపోతున్నావు అంటే నేను నిద్రపోతున్నాను, ధ్యానంలో ఉన్నానని చెప్తుంటాను ఒకసారి. స్తోత్రం చెప్పినసారి గట్టిగా హల్లెలూయా. అమ్మ నువ్వు నిద్రపోతున్నావు అంటే లేదయ్యా, నేను కళ్ళు మూసుకుని యేసు ప్రభువు అటు తిరుగుతానయ్యా, తిరుగుతూ ఆ వస్త్రం చేస్తా ఉన్నాడు నాకు అని చెప్తుంటారు. స్తోత్రం. అలాగే ఇప్పుడు కూడా ఏం చేశాడు అన్నగారు, చక్కగా ఒకసారి వచ్చారు అన్నాడు, రెండోది కూర్చున్నాడు అన్నాడు, అది కూడా అన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరూ లేచారు కదా, అందరూ లేచి పాపం అందరూ లేచి ఇక చక్కగా మీరు వెళ్తున్నారు అంటే వెళ్ళే మార్గాలు మీరు వెళ్తున్నారు గబక్కని స్వామి అందరూ లేచి నిలబడాలి. పెట్టుకున్నాయి భలే ప్రభుత్వం బాగానే మామూలుగానే కాదు, యాత్ర అందరూ ఇట్లా లాస్ట్ ప్రాంతం అనమాట. లాస్ట్ ప్రాంతం అందరూ లేచి నిలబడ్డారు. ఇతను కూడా ఏం చేసి లేచి స్తోత్రం హల్లెలూయా. ఇక లాస్ట్ కి మీరు వెళ్తున్నారు. ఆమె ఏమంట, వచ్చారు, కూర్చున్నారు, వెళ్తున్నారు, నిలబడ్డారు, వెళ్తున్నారు. 4 మాటలు నేర్చుకున్నాడు. ఇంటికి వెళ్తా ఆ గుర్తు పెట్టుకొని పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ అమ్మలు కొట్టుకు పంపించినప్పుడు, అరే కొట్టుకెళ్ళి అచ్చవరం కొట్టుకెళ్ళి మీరు ఏం చేయండి, కందిపప్పు, చింతపండు, ఇంకా ఏంటి చెప్పండి, కోడిగుడ్లు, కందిపప్పు చింతపండు కోడిగుడ్లు, కందిపప్పు చింతపండు కోడిగుడ్లు, కందిపప్పు చింతపండు కోడిగుడ్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత పసుపు ప్యాకెట్ వేరే వాడికి ఏ గుర్తు వస్తాయి తీసుకొస్తారు. అరే నీకు చెప్పింది ఏంటరా, నువ్వు తీసుకొచ్చి లేదా మళ్ళీ అది తీసుకెళ్ళి మరి కందిపప్పు చింతపండు అట్లా గుర్తు చేసుకుంటూ అక్కడ వస్తాడో ఇతను కూడా అనుకుంటున్నాడు. వచ్చారు ఏంటంట, వచ్చారు, కూర్చున్నారు, లేచారు, వెళ్తున్నారు, వచ్చారు, కూర్చున్నారు, లేచారు, వెళ్తున్నారు అని ఇంటికి వెళ్ళి భార్య కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమయ్యా రాజేష్ మాస్టర్ గారు కోటలు పెట్టాడు, తుమ్మనాలో మన కోటలు పెట్టాడు, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకుని వచ్చావు అంటే ఇచ్చిదా ఆగు కాలు కొడుకొని చక్కగా కాలు కొడుకున్నాడు. తుండు కొట్టు మెల్లవేసి తీసి పక్కనేసి రుచిలో కూర్చొని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ముచ్చలు పెట్టుకున్నారు. ఆయన నడిచి ఇంటికి పోయే చాలా టైం పట్టింది. స్తోత్రం. మీరు కూడా అనుకుంటున్నారు ఏం ఎప్పుడు వదులుతాడో అది వెళ్ళేస్తున్నా
హల్లెలూయా చెప్పండి సార్, హల్లెలూయా. చాలా టైం పట్టింది. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడు. ఈలో పేరు తెలుసు దొంగలు చెట్టి గ్యాంగ్ దొంగలు అసలు బ్యాచ్ మనం తిరుగుతున్నారు. అట్లాంటి దొంగలు జాగ్రత్తగా దొంగలు ఎలా అసలు చాలా జాగ్రత్తగా దొంగలు వచ్చి మా దొంగలు అక్కడ కూర్చున్నారు. ఏంటి ఆ ఊళ్ళో వాళ్ళ అన్నోళ్ళు మంచి ఆస్తి పరులు వాళ్ళ ఊళ్ళోకి దొంగతనం చేద్దాం ప్లాన్ చేసుకున్నారు ఇంటికి. ఈ లోపు ఇద్దరు భార్యాభర్తలు ఏం చేస్తారు, కూర్చొని మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమయ్యా రాజస్థాన్ ఫోటోలు పెట్టారు కదా, ఏం నేర్చుకుని వచ్చావు, రాత్రి పోయి వచ్చావు కదా, పెళ్ళి ఏం నేర్చుకుంటే అగో నేను అసలు మామూలుగా పోసపుచ్చినట్టే చెప్తాను నేను అంటున్నాడు. స్తోత్రం చెప్పడం సరిగ్గా ఎలా చెప్తాను, పోసపుచ్చినట్టే చెప్తాను అన్నాడు. ఈ లోపు సర్లే అసలు ఆయన పాపం ఎక్కువ, సరే చెప్తాను చెప్పలేదని ఏం తెలుసా మీరు వచ్చారు. ఇదేందండి, ఇదే వాక్యము. మీరు వచ్చారు అనగా ఈలో దొంగలు ఏం చేశారు తెలుసా, దొంగలు వచ్చారు అనగానే వాళ్ళు నిక్కి ఇక లేచేది ఎక్కడ, స్తోత్రం వచ్చారు అన్న నిక్కి ఎక్కడ కూర్చున్నది ఎక్కడ. ఈలోపు వెంటనే మరి మీరు కూర్చున్నారు అన్నాడు. ఓరే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మొత్తానికి అందరికి చెప్పేటట్టు ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచారంటే మనకి మాత్రం ఈపు విమానం మొత్తం మారిపోద్ది, కావుల చేతులు ఎరగొట్టేసి మనల్ని మాత్రం అందరూ వాళ్ళని చెట్లు కట్టేసి కొడతారా బాబు అని చెప్పి ప్లాన్ చేసుకుని లేచి నిలబడ్డారు. ఈ మూడు మాట ఏంటంటమ్మా, మీరు లేచి నిలబడ్డారు కాదు, అరే మనం నిలబడింది కూడా చూసారా వాళ్ళిద్దరు చెప్పేసి ఆలోచన చేసి సార్ పరిగెత్తడం ప్రారంభించాడు. కాదని మీరు పరిగెత్తుతున్నారు అన్నాడు. ఏమన్నాడు, పరిగెత్తుతున్నారు అనగానే వాళ్ళు ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి హడావుడిగా పొద్దున్న నేను చూస్తే ఆ ఇళ్ళ పక్కన అందరూ మాట్లాడుకుంటారు కదా, అమ్మ దొంగలు పడతారు, రాత్రి దొంగలు పడ్డారు డాక్టర్గా చూస్తే వాళ్ళ వస్తువులు వాళ్ళన్నీ కనపడ్డాయి. అంటే ఆ 4 మాటలు వాళ్ళు నేర్చుకున్నందుకు ఆ రాత్రి వాళ్ళకి ఇంట్లో పెద్ద చోరీ జరగక దేవుడు తప్పించాడు. స్తోత్రం చెప్పడం జరిగింది. హల్లెలూయా చెప్పడం సరిగ్గా. హల్లెలూయా దేవుని మాట నీకు అదేమంటే దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. కొన్నిసార్లు చావు బ్రతుల మధ్య కొట్టు పెట్టాడుతున్నాడు, నలిగి కుమిలిపోయి వేసారిపోతున్న సందర్భంలో చచ్చిపోదాం అనుకుని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకున్నారంట, భార్య భర్తలు చచ్చిపోదాం అనుకుని ప్లాన్ చేసుకుని దుఃఖంతో వేదనతో ఏడుస్తున్నప్పుడు దైవశ్రావుడు ఏం చేస్తాడు, బట్టలు పెట్టి ఇదిగో చావాలనుకుంటున్నావా రాను, దేవుని మాటలు విను, దేవుడు నేను దీవిస్తాడు అని చెప్పి వాక్యం ఏర్పడిందంట. ఆ వాక్యాన్ని విని వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుడి మాటలు విని బతికిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే భక్తులు పాడారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణంగా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, బాధలలో నెమ్మదించెను. బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాక్యం చదువుకుని బ్రతికిస్తుంది. ఒక చిన్న పాప, 9 సంవత్సరాల పాప, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టు పెట్టాడుతున్నాడు ఒక వ్యక్తి. అతని దగ్గరికి వెళ్ళి ఒక న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన బైబుల్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉంటే ఆ బెడ్ మీద ఇస్తే అతను అన్నాడు, చిప్పో కుక్క, నాకు బైబుల్ తీసుకొచ్చేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని నెట్టి పడేశాడు. మరలా తీసుకుని వెళ్తున్నామా వినండి, మరలా వాక్యం చదువుకోండి అని చెప్పేస్తుంది. నెట్టేసేస్తాడు ఆ బిడ్డని. తర్వాత అతను ఆలోచన చేసి ఒకసారి చూద్దాం ఎందుకు ఈ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది ఏంటి అసలు చూద్దామని చెప్పేసి ఆ బైబిల్ చదవడం ప్రారంభించాడు. కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ బైబిల్ చదవడం ప్రారంభించాడు. చదువుతుండగా కుష్ఠరోగిని బాగు చేసిన సందర్భం, చచ్చిపోయిన లాజరును బ్రతికించిన సందర్భం, నడుము వంగిపోయింది. ఎవరమ్మా చెప్పాలి గట్టిగా? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ. ఎన్ని సంవత్సరాలు?
18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ దేవుని మందిరంలోకి వెళ్తే స్వస్థపరచబడిన సందర్భం. 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ బాధపడిన వ్యక్తిని బాగు చేసిన సందర్భం, చచ్చిపోయిన లాజరును బ్రతికించిన సందర్భం. అవి చదువుతూ మత్తయి సువార్త చదువుతున్నాడు, బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతూ ఉండగా యేసయ్యను బాగు చేస్తాడు. ఈ భయంకరమైన వ్యాధి నుండి డాక్టర్లు నమ్మకం తక్కువగా ఉన్నాయని చెప్పారు. డాక్టర్లు చెప్పారు, చేతులు పైకెత్తేశారు. అలాంటి వ్యక్తి బైబిల్ చదువుతుండగా వింటూ ఉండగా చదువుతుండగా వాక్యము ద్వారా బలపరచబడి వాక్యానికి పట్టబడి ఒక గొప్ప పాస్టర్ అయ్యాడు, స్వస్థపరచబడాడు. అతనే చెప్పడం గట్టిగా వాక్యం పట్టుకున్న అతన్ని వాక్యం పట్టేసింది. దక్షిణ కొరియా దేశంలో రీసెంట్ గా చనిపోయారు పౌలు యాంగిచో గారు. ఇంచుమించు ఒకే రోజున ఆరాధన 12 లక్షల మందికి పైగా, ప్రపంచంలో 12 లక్షల మందికి పైగా ఆరాధన చేసేటువంటి ప్లేస్ దక్షిణ కొరియా దేశంలో పౌలు యాంగిచో గారిని పట్టుకుంది వాక్యము. చెప్పడం ఒకసారి గట్టిగా. ఒకసారి ఇలాంటి దైవ సేవకులు బైబుల్ తీసుకుని వస్తే, పరిశుద్ధ గ్రంథం బైబుల్ తీసుకుని వస్తే చదువు అని చెప్పేస్తే ఏం చేశారు తెలుసు? ఒక వ్యక్తి బైబిల్ మొత్తం చింపేసి కాల్ చేశాడు. ఏం చేశాడమ్మా? బైబిల్ మొత్తం చించేసి ఒక్క పేపర్ కూడా నాకు కనపడకూడదు చిచి అని చెప్పేసి బైబిల్ మొత్తం చదివేసి ఒకరోజు అట్ట ఒకటి మిగిలిందంట. స్తోత్రం. అట్ట ఒకటి మిగిలింది. ఆ అట్టను చూసిన పైన పరిశుద్ధ గ్రంథం అని ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథం అనే ఒక మాట పట్టుకుంది. ఆ ఒక్క మాట పట్టుకోవడం వల్ల రక్షణలోకి వచ్చాడు, దేవుని సువార్తను అంగీకరించాడు. అతని పేరే భక్త సింగ్ గారు. చెప్పవలసిన వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యానికి అంత బలం ఉంది. వాక్యం అంటే అదమ్మా, వాక్యానికి బలం ఉంది. వాక్యం చెప్పేటప్పుడు నేను కాదు, రేపు వస్తున్న దైవ సేవకులు వస్తున్నారు, మరొక తర్వాత రోజు దైవ సేవకులు వస్తున్నారు. ప్రతిరోజు మీకు దైవ సేవకులు వర్తమానం అందిస్తున్నారు. చిన్నవారు పెద్దవారని కాదు, దేవుని వాక్యం మీకు అందించబడుతున్నప్పుడు వాక్యాన్ని ఆశీర్వాదాన్ని దేవుని ముందు దీవించుదాకా. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 12:24 చదవండి. ఆ మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 12:24 చదవండి. చివరిగా మాట చదివించేసి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 12:24 బ్రదర్స్. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుండిన ఎడల అది వంటిగానే ఉండును. పూర్తి చేయనన్నా అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుండిన ఎడల అది వంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. క్రైస్తవ చివరికి మాటలు క్లోజ్ చేస్తున్నాను. చూడండి, గోధుమ గింజ ఏ గింజమ్మా? గోధుమ గింజ అయినా అది ఏ గింజ అయినా భూమిలో పడి చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. గోధుమ గింజను తీసుకున్నాము, రోడ్లు వేసి బాగా దంచినప్పుడు పిండి చేయబడితే ఆ పిండితో మనం రొట్టె చేసుకుంటాం. అది గోధుమ గింజ అయినా అది ఏ గింజ అయినా భూమిలో పడి చచ్చిపోకపోతే అది ఫలించదు. అలాగే లాస్ట్ మాట తెలుసా? అహమునకై మనము మరణించాలి, అహము చచ్చిపోవాలి, అప్పుడు మనం ఫలిస్తాము. లాస్ట్ మాట అహమునకై, అహము చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పడం సరిగ్గా. నేను అనే అహము చచ్చిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది ఫలిస్తుంది. మనలో అహంతో ఉంటే ఇంకో విషయం చెప్తాను. కొన్ని చెట్లు ఉంటాయి, చెట్ల కొమ్మలు నరికి వేసిన తర్వాత ఆ చెట్టు విస్తారంగా ఫలిస్తుంది. నీకు మంచి పాటలు పాడే కొనిపించాడా? నువ్వేం చేయలే. ఆ పాటలు పాడే కృపను బట్టి దేవుని స్తుతించాలి. ఇక నాలాగా ఇంకా పాడే వాళ్ళు ఎవరు లేరు అన్నావు అనుకో, నీ గొంతు గాడు గొంతులోగా మారింది అన్నా నీ పాటలు రావుగా. దేవుడు ఇచ్చినటువంటి అప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభువా నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నీకు స్తోత్రం ప్రభువా అని నీ స్వరం దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడికి నేను ఇచ్చే కృపించాడా? దేవుని మందిరం పరిచయం చేసే కృపించాడా? దేవుని సేవకిచ్చే కృపించాడా? సంఘంలో నాకంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవరు ఉంటే చెయ్యొద్దండి.
స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చచ్చిపోవాలి ఆనందపో. దేవుడు నీకు ఇచ్చే కృపించాడా? దేవుని పని చేయడానికి దేవుడు నన్ను బలపరుచుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు నీకు ఇచ్చే కృపించాడు. దేవుని పని చేసే కృప నీకు ఇచ్చాడు. 100 మందికి భోజనం పెట్టే కృప నీకు ఇచ్చాడు. విశ్వాసంతో పెట్టు. 100 మందికి నేను పెట్టాను, 100 మందికి నేను పెట్టాను, 100 మందికి నేను పెట్టాను. కావాలి అదే కాదండి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని మనం గణపరుస్తుంటాం. వాక్యం చెప్పే కృపించాడా? ప్రభా నువ్వు ఫస్ట్ ప్రారంభం చెప్పుకుంటూ వచ్చాను. ఏమని? చదువుకున్న వాడిని వాడుకునేది దేవుడే, చదువు లేని వాడుకునేది దేవుడే, జ్ఞానవంతుని వాడుకునేది దేవుడే, జ్ఞానహీనుని వాడుకునే దేవుడే. వాడుకునే దేవుల్లో ఉన్నది కాదు కానీ అమ్మ వాడబడే వ్యక్తులు ఏమన్నది చెప్పడం సార్ గట్టిగా. హల్లెలూయా చెప్పడం సార్. హల్లెలూయా. ఏ స్థితి ఇచ్చిన దేవుడిని తగ్గించుకొని ప్రభా ఈ స్థితిలో లేదంటే నీ కృపేనయ్యా. పాటలు పాడుతున్నా నీ కృపే, ప్రార్థన చేస్తున్న నీ కృపే, అర్పణ అర్పించడానికి దేవునికి శక్తి ఇచ్చాను. శక్తి కొలది దేవుడిని పరిచి దేవా నీకు ఇచ్చిన కృపను బట్టి నేను ఈ పని చేస్తాను అని చెప్పి దేవుని పరిచి పాటలు పాడే కృప, పరిచయం చేసే కృప, దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప. దేవుడు మీకు ఏ పని ఇస్తే నమ్మకంగా చేయండి. ఆమె దేవుడు మైకి పెట్టే కృపించాడా? దేవుడు మైకి పెట్టే కృపిస్తే ప్రభా మైకి పెట్ట నాకు కృపించావు, స్తోత్రం. ఆ పరిచయంలో నమ్మకం ఉందా? పరిచయం చేసే కృపించాడా? ఆ పరిచయం చేసే కృపలో నమ్మకుందాం. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉందాం. దేవుడు ఖచ్చితంగా నీకు దీవిస్తాడు. అహంరకై మరణిస్తే గోధుమ గింజ భూమిలో పడి చేస్తే విస్తారంగా ఫలిస్తాడు. నీ స్వరము దేవుని కొరకు వాడబడాలి. నీ పరిచర్య దేవుని కొరకు పరిచయం చేయాలి. నీ ధనము దేవుని కొరకు పరిచయం, నువ్వు దేవుని పరిచయం. ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి 5 విషయాలు, 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి నెంబర్ 1, మనం ఆయన నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. నెంబర్ 2, శ్రమల ద్వారా ఫలిస్తాం. నెంబర్ 3, ఆయన నమ్ముట ద్వారా మనం ఫలిస్తాం. నెంబర్ 4, మనం వాక్యం ద్వారా ఫలిస్తాం. లాస్ట్ 5వదిగా మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల మనం ఫలిస్తాం. తగ్గించుకోవడం వాళ్ళు హెచ్చరించుకోవడం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ప్రేమ నిలబడి స్తోత్రం చేస్తున్నాం. మేము బహుగా ఫలించాలంటే ఈ రాత్రి ప్రభువు ప్రాముఖ్యమైన ఈ విషయం మీరు తెలియపరిచారు. మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. శ్రమల ద్వారా యోగు భక్తులు అనేక మంది శ్రమల కూడా ప్రయాణం చేశారు. శ్రమలను ఆశీర్వాదకరంగా తీసుకుని ఫలించారు. వాక్యములు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. వాక్యాన్ని ధ్యానం చేయాలి. అదేవిధంగా ప్రభు నేను నమ్ముకున్న వారు బహుగా విస్తారంగా ఫలిస్తారని మాట్లాడు. చివరిగా అహోబలకై చెప్పు, మమ్మల్ని నేను తగ్గించు ప్రభు, నన్ను వాడుకోకు, వాళ్ళ పరిచయం నన్ను బలపరచుకో, నీకు ఇచ్చేదాన్ని నన్ను వాడుకో, నీ సేవకులకు నన్ను వాడుకో, నీ సాక్ష్యాలను వాడుకో, నీ సాధనలు వాడుకో, నీ మందిర పరిచర్యలు వాడుకో, నీ సేవ పరిచర్యలు వాడుకో. నాలో ఏముంది ప్రభు? ఎంత మాత్రం వెలిగిలేని కాదు, ఎంత మాత్రం వెలిగిలేని వాడు బలహీన బలహీన నీ సందుకుంటే ప్రార్థిస్తే నువ్వు వాడుకొని ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాను. చివరిగా కీర్తన 20:4 వచ్చిన నీ ప్రార్థనలు సఫలపరచుకుంటూ దర్శనించు. నీ సన్నిధిలో ప్రార్థించిన ద్వారా ఫలిస్తామని మాట్లాడుకోవచ్చు. నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ఫలిస్తారు. నీ సన్నిధిలో ప్రార్థించిన అబ్రహాము అవసరపడు. నీ సన్నిధిలో ప్రార్థించిన జార్జి ముండల గారికి అద్భుత రీతిలో సహాయం చేశారు. నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి బిడ్డను మీరు బలపరిచారు. సింహాల దానిని ప్రార్థించడం మీరు సహాయం చేశారు. అన్న ప్రార్థించిన సంతానాన్ని మీరు అనుగ్రహించారు. కన్నీలపై ప్రార్థించిన ప్రతి వారికి ప్రార్థనలు ప్రతిఫలం ఇస్తారని మాట్లాడారు. వాక్యాన్ని అపదంతులుగా అరోధంతులుగా లోడంతులుగా ఫలితంగా చేసి కృపలో బలపరచారు. యేసయ్య శక్తి కలిగి నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలమ్మా. అలాగే సమయం ఇచ్చినటువంటి మా అన్నగారికి ప్రత్యేకమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు శ్రేష్టమైన మాటలు ప్రభు మరి జోషంలో నిలబెట్టుకొని మనకు అందించున్నారు. అది సమయం అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా గంట సేపు అన్నా
గంటన్నర చెప్పి ఉన్నాడు. అయితే మరి దేవుడి మాటలే ఉందాం. మరి మనం దేవుని బిడ్డగా అందుని బట్టి మరి మనకి ఆశీర్వాదమే కానీ అనారోగ్యం కాదు. ఎంతసేపు ఉంటే అంత దేవుడు. కాబట్టి మరి ఒక్క దినముగా అన్న చెప్పేస్తున్నాడు ఇక జూనియర్ మ్యాచెస్ కాదు. కాబట్టి మనకి మన మధ్యలోకి వచ్చి దేవుడి వర్తమానాన్ని అందించిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. లేచి నిలబడదాం అందరం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ప్రభువా, ఈ మొదటి రోజు ఉపవాస కూడికలు మీరు జ్ఞాపకం చేసుకొని నీకు మహిమార్థముగా జరిగించిన విధానానికి స్తోత్రాలు తండ్రి. మేము ఏ పాటి వారమయ్యా, అంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయేవారు. యేసోగుని ప్రభావ ఫలించని కుమ్మగా చేసి ఉన్నాం. ఏగుని శ్రమంలో నుంచి నాయన రుణంతలుగా ఆశీర్వదించి ఉన్నాం. అబ్రహామును ప్రభా నీకు తండ్రి నాయన విశ్వాసులకు తండ్రిగా చేసి ఉన్నాం. అయ్యా మమ్మల్ని కూడా ప్రభా తండ్రి ఆ విధంగా చేయకు సమర్థుడివే. ఆ పరిస్థితులను బట్టి మేము కృంగిపోయిన అవసరం లేదు ప్రభా. ఒక రోజు ఉన్నది, ఒక గడి ఉన్నది, ఒక అయ్యా తండ్రి స్థితిని బట్టి మమ్మల్ని లేవనెత్తుతావు ప్రభు. ఎవరికి వారంగా ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చి ఉన్నావో, ఏ విషయంలో దేవుడిని అడుగుతున్నావో అది తప్పక నీకు నాకు ఇవ్వడానికి సమర్థుడు కనుక ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం ప్రార్థనా పూర్వకముగా యేసయ్యా ఈ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను, నా పరిస్థితి, నా బాధ, నా దుఃఖంలో మెరుగిన దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు. ప్రార్థన చేద్దాం. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయనతో ఉండాలి అనుకుంటే నీ బ్రతుకును నువ్వు సరి చేసుకో. ఇంకా రక్షణ మారు మనసు బాప్తిసం లేకపోతే దేవుని రాజ్య సంబంధిగా చేర్చబడితేనే ఆయనతో ఉంటావు. ఒక తీర్మానంతో ఆయన మందిరంలో నుంచి వెళదాం. ఏ బలహీనతలతో, ఏ బాధలతో, ఏ వ్యాధులతో ఎవరున్నారో అవన్నీ ప్రభు తొలగించే రీతిగా సర్వ సమృద్ధిని నీకు, నీ కుటుంబానికి ఉపవాస కూడికలో పాల్పొందిన ప్రభు ఇవ్వబోతున్నాడు. నమ్మి విశ్వసించు ప్రార్థన చేసుకో. మన మధ్యలో ఉన్న దైవం రజయబిడ్డ చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి ఘనమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వెలకట్టలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ మొదటి రోజు ఉపవాస కూడికలో రాత్రి కాల సమయంలో మీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభు ఫలభరితంగా మార్చును ఆయన. విన్న ప్రతి ఒక్కరూ ఫలించి ప్రభువా నీ నామమును వారు వర్ధిల్లునట్లు సహాయం చేయండి. బిడ్డలు ఏ అక్క అవసరములు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించారు, ప్రతి ప్రార్థన సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మొదటి రోజు కూడికల ప్రభు చేయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఆయన. ముందున్నటువంటి 2 దినములు ఉపవాస కుటుంబంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా ఆత్మకు కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్కులతో తృప్తిపరచమని, బలహీనులను బలపరచున్నాను ఆయన, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుకున్నాను ఆయన, ఆర్థికమైనటువంటి రుణాలతో బాధపరుచినటువంటి వారి రుణబాధ నుంచి విడిపించి ప్రభు బిడ్డలను జీవనకరమైన మార్గంలో మీరు నడిపించున్నాను ఆయన. రక్షణ లేనటువంటి వారు త్వరగా రక్షణ పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవాలలో ఆనందించుకొని బిడ్డలను మార్చుకున్నాయి. మీ దాసులు చేసిన పరిచర్యను జీవించి ఆశీర్వదించమని నేటి దినముల కూడి వచ్చిన ప్రతి బిడ్డల పేరు పేరున దీవించండి నాయన. వాక్యాన్ని తెలిసిన దైవజనులను వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ఘనతయు మహిమయు ప్రభావములను మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం, దీవెన, ఆశీర్వాదం చేరుకున్న మనందరికీ, వాక్యం అందించిన దైవజనులకును, తనతో పాటు వచ్చిన నా తోటి సహోదరుడు అదే పెట్టకును, తనతో పాటు వచ్చిన ప్రతి దైవజనులకును ఆయన కృపా సన్నిధి కాంతి సదాకాలం తోడుగా ఉండి రేపు ఎల్లుండి రాబోతున్న సేవకులు కూడా ఆయన శిలువ సాటును మరుగుపరుచుకొని ఫలభరితమైన వర్తమానాలు వారి నోటి ద్వారా అందించి గొప్ప కార్యాలు, ఆశీర్వాదపు మేలులు మనమందరము కనులారా ఆయన చిత్తములో పొందుకుందుము గాక. ఆమేన్. అందరూ బిగ్గరగా హల్లెలూయా. అందరికీ వందనాలు.